ఈరోజు ముస్లింలలో బీదరికానికి గల ముఖ్య కారణం ఏమిటిది? ఈ అంశంపై నా ప్రసంగం ఉంటుంది. వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు ఎలా ఉంది? మొట్టమొదటిగా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు. ఎంతో కొంత సంపాదించిన వచ్చే సంపాదన, ఆ సంపాదన తీసుకొని రావడం ముందే అవసరాలు ఎన్ని రెడీ అయిపోతాయంటే 10,000 జీతం మీరు తీసుకుని ఇంటికి వచ్చేసరికి 10,000 తగ్గట్టుగా ఖర్చులు రెడీ అయిపోతాయి. అకస్మాత్తుగా భార్యకి కానీ పిల్లలకు కానీ అనారోగ్య పాలైనట్లయితే 2,000 3,000 మళ్ళీ అప్పు చేయండి, మీకు పూట గడవదు. ఎక్కువ శాతం ముస్లింల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈరోజు ఎక్కడైనా మీరు చూడండి, మీ సమాజంలో చూడండి, మీ కుటుంబంలో చూడండి, మీ వాడలో చూడండి, కేవలం 5% ప్రజలు మాత్రమే ధనికులు మీకు కనిపిస్తారు. ఎక్కువ శాతం ప్రజలు ఎవరైతే మీకు కనిపిస్తారో బీదవాళ్ళు. ఉద్యోగాలు లేవు, సంపాదించిన సంపాదన వారికి సరిపోదు. చాలామంది పరిస్థితి ఈరోజు అదే విధంగా ఉంది. కానీ సోదరులారా, ఎప్పుడైనా గమనించారా? కారణం ఏమిటి? ఈరోజు ముస్లింల పరిస్థితి ఈ విధంగా ఎందుకు దిగజారుతుంది? దూరంగా ముస్లింలలో ఎవరైనా మీకు ఐపీఎస్ ఆఫీసర్స్ కనిపిస్తారా? మీ కుటుంబంలో ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు? ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు? ఒక మంచి ముస్లిం లాయర్స్ ఎంతమంది ఉన్నారు? ముస్లింగా ఉంటూ లాయర్గా ఉండడం ఎంతమంది ఉన్నారు? ఈ విధంగా ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్, ఒక మంచి వ్యాపార వస్తువులు ఎంతమంది ఉన్నారు? మీ వద్ద ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? మన కుటుంబాలను చూడండి. ఆటో నడుపుతూ జీవితం గడుపుకోవాలి, ఎంతమంది ఉన్నారు? నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? అప్పుల పాలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్న ఆస్తులను అమ్ముకొని జీవితం గడిపేవారు ఎంతమంది ఉన్నారు? ఈ వృద్ధులను చూస్తుంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. పూర్తి జీవితం 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కష్టపడి ఎంతలా కష్టపడతారు అంటే, ఈ సమాజాన్ని వదిలేసి, ఊరు వాడను వదిలేసి, మన దేశాన్ని కూడా వదిలేసి పరాయి దేశాలలో వెళ్ళి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చాలా కష్టపడి వస్తారు. కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమవుతుందో గమనించారా? కొడుకులపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. 1,000 రూపాయలు అవసరం ఉన్నా కానీ కొడుకులను అడుక్కోవడం జరుగుతుంది. గమనిస్తున్నారా మీరు ఈ రోజులలో? కానీ కారణం ఏమిటి? ఎప్పుడన్నా గమనించారా మీరు? సోదరులారా, ఈరోజు ముస్లింలలో ఉన్న బీదరికానికి గల ఎన్నో కారణాలలో ముఖ్యమైన ఒక కారణం అది ఏమిటిది అంటే, ప్రవక్త గారి ఒక సున్నత్ ఉండేనండి. ఆ సున్నత్ ఎలాంటిది అంటే, ఒకవేళ ముస్లిం సమాజమే గనక ఆ సున్నతుపై ఆచరించినట్లయితే, లేదా ఆ సున్నతును పూర్తిగా ప్రవక్త గారి పద్ధతిలో అవలంబించినట్లయితే, నమాజ్ ఎవరి పద్ధతిలో చేశారు తెలీదా? నమాజ్ ఎవరి పద్ధతిలో? ప్రవక్త గారి పద్ధతిలో. ఈ గడ్డం సైజ్ ఎవరి పద్ధతిలో? ప్రవక్త గారి పద్ధతిలో. ఆ ఒక సున్నత్ను కూడా పూర్తిగా ప్రవక్త గారి పద్ధతిలో చేసినట్లయితే ముస్లింలలో ఆర్థిక ఇబ్బందులు ఉండకపోవు. मुसलमानों में गरीबी का मसला होता ही नहीं था. माशी तौर पर मुसलमान कंगाल नहीं होता था, चूँकि वो एक ऐसा सुन्नत था जो मुसलमान के इकोनॉमिक्स को डेवलप करने वाला सुन्नत था. लेकिन हमने उस सुन्नत को दफन कर दिया है. ఆ సున్నతును సమాధి చేసేసాము మనము. మరి సున్నతులపై ఆచరించాలి అనే ఆకాంక్ష మనకు లేదా? ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ప్రవక్త గారి సున్నతులపై ఆచరించాలి, అందుకోసమే గడ్డాలు పెంచాము మనం. అందుకే నెత్తిపైన టోపీ కూడా ఉంది. అందుకే ఇష్టమా అంటే జమ అయిపోయాము. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ప్రవక్త గారి సున్నతులపై ఆచరించాలి అనే కాంక్ష ఉంది. కానీ ఒక్క సున్నత్ సోదరులారా, ఒకవేళ ఆ ఒక్క సున్నతుపై కూడా ప్రజలు గమనించి ఉన్నట్లయితే, లేదా ఆ ఒక్క సున్నతును పూర్తిగా ప్రవక్త గారి పద్ధతి ప్రకారముగా, ఎంతలా పద్ధతి ప్రకారం అంటే నమాజ్ ఏ విధంగా చేస్తాము. ఒకవేళ ఎవరైనా ప్రవక్త గారి పద్ధతి ప్రకారం నమాజ్ చదవకున్నట్లయితే మస్జిద్ వేరైపోతుంది. ప్రవక్త గారి పద్ధతిలో ఆచరణ లేకున్నట్లయితే అతనితో మస్లక్ వేరైపోతుంది. మనది కుటుంబీ కూడా అయినా కానీ మనం వేరైపోతాము. నై హమ్ అనేది సార్, ఎందుకు? ప్రవక్త గారి కొన్ని పద్ధతిని అవలంబిస్తాం. అదే పద్ధతిలో ఈ ఒక్క సున్నతిని కూడా మనం ఆచరించి ఉన్నట్లయితే आज मुसलमानों की गुर्बत, బీదరికం, ఇఫ్లాస్, దారిద్ర్యం, బేరోజ్గారీ, సూదీ ఖర్జ్, వడ్డీ అప్పులు, ఆస్తులను నమ్ముకోవడము, ముస్లిం స్త్రీలు ముస్లిమేతరులతో పారిపోవడము, స్త్రీ పుట్టుకను అపశకునంగా భావించడము, పుట్టేది స్త్రీ అని తెలిసినట్లయితే భ్రూణ హత్యలు చేసేయడము, ఇలాంటి ఎన్నో రకాల పాపాలను ఆపే వారమైపోయే వారము కేవలం ఒక సున్నత్ ద్వారా. సోదరులారా, కేవలం ఒక సున్నత్ ప్రవక్త గారి పూర్తి పద్ధతిలో మనము చేసినట్లయితే ముస్లింలలో బీదరికం ఉండేది కాదు, దారిద్ర్యం ఉండేది కాదు, వడ్డీ అప్పులు జరిగేటివి కావు, ఆస్తులను అమ్ముకునే అవసరం వచ్చేది కాదు.
ముస్లిం స్త్రీ పుడుతుంది అంటే అపశకునంగా భావించేవారము కాదు. మనతోటి ఉండే 85% ముస్లిమేతరులు ఇస్లాంలో రావడానికి ఒక బెహ్తరీన్ మిసాల్, ఒక మంచి ఎగ్జాంపుల్ మనం చూపించేవారు. కానీ అది కూడా లేదు ఈరోజు. కారణం ఏమిటి? ఆ సున్నతుపై మనమే ఆచరించట్లేదు. మీరు గమనించారు ఎప్పుడైనా సున్నత్ ఏమిటిది? ఇంతలా ఆర్థికంగా కూడా ప్రజలను పైకి తీసుకువెళ్ళే ఆ సున్నత్ ప్రతి ఒక్కరికి తెలుసు సోదరులారా. మీలో ప్రతి ఒక్కరికి తెలుసు. వెడ్డింగ్ కార్డ్స్ పై ప్రింట్ చేయిస్తారు కూడా మీరు. ఏమని? అన్నికాహు మిన్ సున్నతి. వివాహ ఆహ్వాన పత్రికపై ఏం రాయిస్తారు ఈ రోజుల్లో ఉర్దూలో? అన్నికాహు మిన్ సున్నతి అని రాయిస్తారు. అంటే దానిపైన మీరు రాస్తున్నారు నికాహ్ ఎవరి పద్ధతి? ప్రవక్త గారి పద్ధతి అని కార్డు మీద రాస్తున్నాము. కానీ కార్డు లోపల జరిగే పనులన్నీ ముస్లిమేతరుల పద్ధతులు ఉన్నాయి. ఒక్క పద్ధతి అయినా కేవలం ప్రవక్త గారి పద్ధతిలో జరుగుతుందా? వివాహం దూరం వరకు జరగదు. నమాజ్ చదువుతారు, ఆలోచన వస్తుంది, ప్రవక్త గారు ఇలానే చదివారు కాబట్టి నేను ఇలాగే చదువుతాను. వస్తుందా సోదరుల ఆలోచన? గడ్డం పెంచుతారు. యువకులు కూడా ఈ రోజుల్లో గడ్డం పెంచుతున్నారు. కాలేజ్ వెళ్ళినా కానీ పెంచుతున్నారు. కారణం ప్రవక్త గారు పెంచారు, పెంచమని ఆదేశించారు, నేను పెంచుతాను. సోదరులారా, ఎన్ని సున్నతుల పైన మీరు ఆచరిస్తారో, ఎప్పుడైతే మీకు ఆలోచన వస్తుందో ఇది ప్రవక్త గారి సున్నత్, నేను దీనిపై ఆచరించాలి అని, కానీ ఈ ఆలోచన వివాహ సమయాలలో మీకు వస్తుందా? ఒకసారి గమనించండి. ప్రవక్త గారు ఏ విధంగా వివాహం చేశారో అదే విధంగా నేను వివాహం చేస్తాను. ప్రవక్త గారి అనుచరులు ఏ విధంగా వివాహం చేశారో అదే పద్ధతిలో నేను వివాహం చేస్తాను అనే ఆలోచన ఎవరి మనసులోనే వస్తుందా? దూరం వరకు రాదు సోదరులారా. పెద్దవాళ్ళ మనసులలో వస్తుంది ఆలోచన. ఏమని? మా ఇయ్యంపుడు ఎంత పెద్ద దావత్ చేశాడో, ఎంత పెద్ద విందు చేశాడో అతనికంటే కాస్త పెద్ద విందు చేయాలి. యువకులలో ఆలోచన వస్తుంది, మా ఫ్రెండ్ ఏదైతే చేశాడో అతనికంటే ఇంకా పెద్ద విందు చేయాలి, అతనికంటే ఇంకా మంచి సూట్ తొడగాలి. స్త్రీల ఆలోచనలు వస్తాయి, మా యారాలు ఏదైతే చేసిందో తనకంటే కొంచెం ఎక్కువ చేయాలి. ఆలోచించండి. ప్రవక్త గారు ఏమంటున్నారు? ఏ వివాహంలోనైతే అతి తక్కువ ఖర్చు జరుగుతుందో, గమనించండి, ఏ వివాహంలోనైతే అతి తక్కువ ఖర్చు జరుగుతుందో ఆ వివాహము అతి ఉత్తమమైనది అంటున్నారు ప్రవక్త గారు. ఇంకో హదీస్లో ఏ వివాహంలోనైతే అతి తక్కువ ఖర్చు జరుగుతుందో ఆ వివాహము శుభము గలది అంటున్నారు. గమనించండి హదీస్. ఏ వివాహంలోనైతే అతి తక్కువ ఖర్చు జరుగుతుందో ఆ వివాహము అతి ఉత్తమమైనది అంటున్నారు. స్కూల్ లైఫ్లో, కాలేజ్ లైఫ్లో అపోజిట్ పదాలు చదివి ఉంటాము. రాత్రికి అపోజిట్ తెలీదా? ఇది కూడా పగలు, తెల్లదానికి అపోజిట్ నల్లది. ఈ హదీస్ను కాస్త అపోజిట్ చేసి చూడండి మీరు. అతి ఉత్తమమైన వివాహము, ఏ వివాహములోనైతే అతి తక్కువ ఖర్చు, దీని అపోజిట్ ఏమవుతుంది? ఏ వివాహములోనైతే అతి ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుందో ఆ వివాహము అతి నీచమైన వివాహము అవుతుందా లేదా? అపోజిట్ గమనించండి. ఉత్తమమైన వివాహము నీచమైన వివాహం, తక్కువ ఖర్చుతో జరిగే వివాహం ఉత్తమమైన వివాహం, ఎక్కువ ఖర్చుతో జరిగే వివాహము నీచమైన వివాహము. ఇదే వస్తుంది అపోజిట్. మీరు నమాజ్ చదువుతారు, ఉపవాసాలు పాటిస్తారు, గడ్డాలు పెంచుతారు, ఇస్లాంలో ప్రతి ఒక్క సున్నతుపై ఆచరించాలనుకుంటారు ప్రవక్త గారి పద్ధతిలో. కానీ వివాహ సమయం ఎప్పుడైతే వస్తుందో ప్రజలు ఎలా చేస్తున్నారు, ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు, కుటుంబీకులు ఎలా చేస్తున్నారు, అలా చేయాలని ఆలోచన చేస్తున్నారు. అంటే ఇక్కడ కాంపిటీషన్ ఏదైతే మీకు జరుగుతుందో ఉత్తమమైన వివాహం కొరకు మీ కాంపిటీషన్ జరగట్లేదు, మీ పోటీ ఉత్తమమైన వివాహం కొరకు జరగట్లేదు, నీచమైన వివాహం చేయడం కొరకు ప్రతి ఒక్కరు పోటీ చేస్తున్నారు. దాని కారణంగా బీదరికం ఎలా పెరుగుతుంది చూసారా మీరు? ముస్లిం యువకులు ఉన్నారు చాలామంది, వారి జీవితాన్ని చూడండి ఒకసారి మీరు. వారి దగ్గర మంచి మంచి డిగ్రీస్ ఉన్నాయి, ఎంతో చదువుతున్నారు, కానీ దానికి తగ్గట్టుగా ఏదైనా మంచి ఉద్యోగం ఉందా వారి దగ్గర? MBA చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏదైనా వ్యాపారం చేయగలుగుతున్నారా? ప్రవక్త గారు వ్యాపారం చేసే వారి కొరకు ఎన్ని శుభాలు పెట్టారు విన్నారా మీరు? ఇచ్చే చేయి చాలా గొప్పదన్నారు ప్రవక్త గారు, తీసుకునే చేయి కంటే. అల్ యదుల్ ఉలియా మిన్ యదుస్ సుఫ్లా, దేనే వాలా హాత్ బెహతర్ హై లేనే వాలే హాత్ సే. బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వేయడం జరుగుతుంది, మీకు జీతం తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు? ఇలా తీసుకుంటారు. ఈరోజు ముస్లిం సమాజం మొత్తం ఏముంది? జీతగాళ్ళ సమాజం, ముస్లిం సమాజం. దూరం వరకు మీకు బిజినెస్ మ్యాన్స్ కనిపించరు, బిజినెస్ చేయాలి అనే ఆలోచనే రాదు. కారణం ఏమిటిది? గమనించండి. ఈరోజు యువకులు ఏ విధంగా నాశనమైపోతున్నారు. 25 సంవత్సరాల తర్వాత ఎవరైనా యువకుడు వెళ్ళి ఒకవేళ తన తండ్రితో, నాన్న నేను ఒక మంచి వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఒక 5 లక్షల రూపాయలు నాకు ఇవ్వండి, ఒక మంచి వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను, ఒక మంచి వ్యాపారాన్ని స్థాపిస్తాను, నాకు తోడుగా
ఇంకో నలుగురిని కూడా అందులో ఉపాధి ఇచ్చేస్తాను, ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వండి. అదే సమయంలో కూతురికి వివాహ సంబంధం వస్తుంది. సోదరులారా మనస్సాక్షి చెప్పండి, తండ్రి 5 లక్షల రూపాయలు ఎవరికి ఇస్తాడు? అప్పుడు ఎవరిపై ఖర్చు పెడతారు? కూతురి మీద ఖర్చు పెడతాడు. కొడుకు ఏం చేయాలి మరి? ఆటో అమ్ముకోవాలి, ఇనిషియేటివ్ వేసుకొని టక్ వేసుకొని రోడ్డు పైన జియో సిమ్ కార్డ్స్ అమ్ముకోవాలి, ఇంటింటికి వెళ్ళి సర్ఫ్ ప్యాకెట్లు అమ్ముకోవాలి. ఏమీ దొరకకున్నట్లయితే సౌదీలో, దుబాయ్లో, ఖతర్లో, కువైత్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వారి ద్వారా వీసా తెప్పించుకొని అక్కడికి వెళ్ళి బానిస బతుకు బ్రతకాలి. అదే జరుగుతుంది ఈరోజు యువకులదంతా జీవితం. మీరు గమనించారా? ఈ వివాహం వలన, వివాహ పద్ధతుల వలన యువకుడు ఏ విధంగా నాశనం అయిపోతున్నారు. కానీ ఇస్లాం వివాహం కొరకు ఎంత చక్కటి సులభతరమైన పద్ధతులు పాటించమని బోధిస్తుంది. గమనించారా మీరు? కేవలం 5 షరతులు మాత్రమే సోదరులారా. 5 షరతులు ఎక్కడ పూర్తయితాయో అక్కడ వివాహం చేసేయాలి. విశ్వాస స్త్రీ పురుషుడు ఇద్దరి అంగీకారం కలిగి ఉండాలి, 2 గవాలు ఉండాలి, ఒక వలి ఉండాలి, నెట్ మెహర్ అదా చేయబడాలి. ఎక్కడనైతే ఈ 5 కండిషన్స్ పూర్తయితాయో అక్కడ మీరు వివాహం చేసేయండి. మస్జిద్లో కూర్చున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? డిగ్రీ అయిపోయిందంటే ఫలానా దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు, మా అమ్మాయిది కూడా డిగ్రీ అయిపోయింది, అరే మాషాల్లా మీ అబ్బాయికి మాకు ఇస్తాడా? ఇచ్చేస్తాను, వివాహం చేసేది అయిపోతుంది. 5 కండిషన్లు కావాలి. వలి రాజీగా ఉన్నాడు, ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా 2 గవా ఉన్నారా? గవా తీసుకోండి, అబ్బాయిని అడగండి, మెహర్ క్యా దే సక్తే ఆప్? 5000 रुपये दे सकता हूँ, 5000 నెట్ మెహర్ ले लो, షాదీ कर दो, भेज दो, ये शादी है. ఇది వివాహము. ఇది ప్రవక్త గారు చూపించిన పద్ధతి. ఎందుకంటే ప్రవక్త గారు ఇదే విధంగా కూర్చొని ఉన్నారు సహాబాలతో. అంతలో ఒక స్త్రీ వస్తుంది, వచ్చి ఏమంటుంది? ఓ ప్రవక్త, నేను మీతో వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ప్రవక్త గారు సైలెంట్ అయిపోతారు. 3 సార్లు అడుగుతుంది, ప్రవక్త గారు సైలెంట్ అయిపోతారు. వేరే అనుచరుడు ఏమనుకుంటాడు? ప్రవక్త గారికి ఇది ఇంట్రెస్ట్ లేదు కావచ్చు, దిల్చస్పీ నహీ హై. ఆ సహాబీ ఏమంటారు? యా రసూలల్లాహ్, ఒకవేళ మీకు ఇందులో ఇంట్రెస్ట్ లేకుంటే నేను చేసుకోవాలనుకుంటున్నాను. అక్కడే అంటున్నాను. ప్రవక్త గారు ఏమడుగుతారు? ఇవ్వడానికి మెహర్ రూపకంలో ఏముంది నీ దగ్గర? ప్రవక్త, నా దగ్గర ఏం లేదు. వెళ్ళి చూసిరా, ఇంట్లో ఏమైనా ఉంటుంది కావచ్చు. చూసేస్తారు, ఏమీ లేదు. తర్వాత ప్రవక్త గారు ఏమంటారు? కితనే సూరత్ యాద్ హై, ఖురాన్ ఎంత గుర్తుంది మీకు? ఫలానా ఫలానా సూరతులు నాకు గుర్తున్నాయి. ఓకే, వివాహం చేపిస్తున్నాను, ఆ సూరాలు చదివించేసేయాలి, ఆ సూరాల బదులుగా మెహర్గా వివాహం చేపిస్తున్నాను అంటున్నారు. సోదరులను గమనించండి, ఎంత చక్కటి వివాహం. ప్రవక్త గారు ఒకసారి ఇదే విధంగా ఒక యుద్ధ సందర్భం నుండి వాపసు వస్తున్నారు. యుద్ధ సందర్భంలో వస్తూ సఫియా రజియల్లాహు వారితో వివాహం చేసుకుంటారు. 2వ రోజున అనుచరులతో అంటారు, ఏమని? మీరంతా మీ సద్దిని తీసుకుని వచ్చేసేయండి, ఈ రోజున వలీమా అంటారు. గమనించండి, आप तमाम लोग अपने अपने तोशे ले लेकर आ जाना, आज मेरा वलीमा है. అయిపోయింది. సయీద్ బిన్ ముసయ్యిబ్ రహమతుల్లాహి అలైహి వారు, అతని దగ్గరికి ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చేవారు, చదువుకోరు, ఎంతోమంది విద్య అభ్యసించడం కొరకు వచ్చేవారు. ఒక అబ్దుల్లా అనే ఒక స్టూడెంట్ వచ్చేవాడు. అతను చూస్తున్నాడు, ఆ స్టూడెంట్ కూడా రాలేదు. ఒకరోజు, కొన్ని రోజులు గడిచిపోయాయి, రాలేదు. వచ్చిన తర్వాత సయీద్ బిన్ ముసయ్యిబ్ రహమతుల్లాహి అలైహి వారు అడుగుతున్నారు, ఏమైంది రాలేదు చాలా రోజుల నుండి? అతను ఏమంటాడు? నా భార్య మరణించింది, ఆ బాధలో ఉన్నాను, అందువలన నేను హాజరు కాలేకపోయాను. సోదరులారా గమనించాను, నా భార్య మరణించింది, అందువలన నేను బాధలో ఉండడం వలన హాజరు కాలేకపోయాను, అందుకే ఇప్పటి నుంచి వస్తున్నాను అంటారు. అప్పుడు సయీద్ బిన్ ముసయ్యిబ్ రహమతుల్లాహి అలైహి వారు అడుగుతారు, ఏమని? ఇప్పుడు నీ దగ్గర భార్య కూడా లేదు, బహుశా ఒంటరిగా జీవితం గడుపుతున్నావు కావచ్చు, ఎలా ఉంటావు మరి? వివాహం చేసుకుంటావా? చేసుకుంటాను. ఓకే, నా కూతురుతో వివాహం చేసుకుంటావా అని అడుగుతారు. ఎవరు? గురువు గారు అడుగుతున్నారు. ఎవరితో? ఆల్రెడీ వివాహం అయిపోయిన వ్యక్తితో. నా కూతురిని వివాహం చేసుకుంటారా? చేసుకుంటానంటారు. కానీ ఇంకో విషయం గమనించండి, అతని కూతురు ఎలాంటిది అంటే, ఆ కాలంలో పెద్ద పెద్ద గవర్నర్స్ వారి కొడుకుల సంబంధాలను పంపించేశారు సయీద్ బిన్ ముసయ్యిబ్ కూతురు కొరకు. గమనించండి, ఆ కాలంలో ఉన్న ఎవరెవరైతే పెద్ద పెద్ద గవర్నర్స్ ఉండేవారో వారి కొడుకుల సంబంధాన్ని పంపించేశారు సయీద్ బిన్ ముసయ్యిబ్ కూతురు కొరకు. అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు సయీద్ వారు కూడా. కానీ తన కూతురును ఉన్నతమైన స్థానంలో ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత దీని నాశనం అయిపోతుంది, ధనవంతులలో వెళ్ళిపోయినట్లయితే అల్లాను వదిలేస్తుంది కావచ్చు, అల్లాను మర్చిపోతుంది కావచ్చు అని. కానీ ఎవరికి ఇవ్వడం కొరకు అడుగుతున్నారు? సయీద్ బిన్ ముసయ్యిబ్. తినడానికి ఇంట్లో తిండి కూడా లేదు, ధనవంతుడు కూడా కాదు, ఆల్రెడీ వివాహం జరిగిపోయింది కూడా. అతనితో ఏమడుగుతున్నారు? నా కూతురుతో వివాహం చేసుకుంటారా? అతను అంటాడు, చేసుకుంటాను. అక్కడే వివాహం చదివించేస్తారు.
అక్కడే వివాహం చదివించేస్తారు. వివాహం అయిపోతుంది, క్లాస్ అయిపోతుంది. సయీద్ బిన్ ముసైబ్ కూడా వెళ్ళిపోతారు, అబ్దుల్లా రహమతుల్లా అలీ కూడా వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ తర్వాత సయీద్ బిన్ ముసైబ్ రహమతుల్లా అలీ తన కూతుర్ని తీసుకొని వెళ్తారు. ఎక్కడికి? అబ్దుల్లా వారి ఇంటి దగ్గరికి. దర్వాజా ఖట్ఖటాయిస్తారు. కౌన్ హే? మై సయీద్. దర్వాజా విప్పుతారు. ఏమైంది, మీరు ఇలా వచ్చారు? కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా. అబ్దుల్లా, వివాహం చేసుకున్నారు మీరు, కానీ మీ భార్యను తీసుకొని వెళ్ళలేదు. భార్యను వదిలేద్దామని వచ్చేసాను. గురుగారు లోపలికైనా రండి. లేదు, వదిలేయడమే నా బాధ్యత, మీ భార్యను మీరు తీసుకోండి అని ఇంటికి పంపిస్తారు. అతను వచ్చేస్తాను. ఇలాంటి చాలా వాక్యాలు నేను మీకు వినిపించగలుగుతాను, కానీ మీరు విన్నారు కూడా. అఖల్ మంద్ కే లియే ఇషారా కాఫీ है और मोमिन के लिए एक हदीस काफ़ी है. 100 हदीसों की ज़रूरत नहीं है. अगर इंसान सही ईमान वाला है, एक वाक़या काफ़ी है ज़िंदगी बदलने के लिए. मैंने 3-4 वाक़यात आपके सामने रखे. షాదీ ఏ హోతీ హై, వివాహం ఇలా జరుగుతుంది. మనసులలో ఎలాంటి ప్రెజర్ లేదు, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, అది వివాహం అంటారు సోదరులారా. భోజనం చేస్తారా? ఎప్పుడైతే ఆకలి అవుతుందో ఏం చేస్తారు మీరు? ఇది కూడా తెలీదా? ఏం చేస్తారు? ఆకలినప్పుడు భోజనం చేస్తారు. దాహం వేస్తుంది, ఏం చేస్తారు? మంచినీళ్ళు తాగుతారు, తింటారు, త్రాగుతారు. అవసరాలు మొదలైతే ఏం చేస్తారు? కాలకృతాలు తీసుకుని వెళ్తారు. ఇవేమిటివి? మీ బేసిక్ నీడ్స్, మీ ప్రాథమిక హక్కులు ఇవన్నీ. ఇవి పూర్తి చేయడం కొరకు ప్రజలను జమ చేస్తారా? మధ్యాహ్న భోజనం చేస్తున్నానండి నేను, మీరు కూడా రండి, మీరు కూడా రండి పిలుస్తారా? మీ బేసిక్ రైట్స్ ఇవన్నీ. అదే విధముగా సోదరులారా, ఒక వ్యక్తి ఎప్పుడైతే యవ్వనానికి వస్తాడో, ఎప్పుడైతే అతను బాలిగ అయిపోతాడో, పురుషునికి స్త్రీ అవసరం ఉంది, స్త్రీకి పురుషుని అవసరం ఉంది. దాని కొరకు ప్రవక్త గారు 4-5 కండిషన్స్ చూపించాడు. ఆ 4-5 కండిషన్లు పూర్తి చేసేయాలి, వివాహం చేసేయాలి. కానీ ఈ రోజుల్లో వివాహ ఆలోచన ఎలా ఉంది? వివాహం అంటేనే ఆలోచించాల్సి వస్తుంది, ఒక ప్లానింగ్ అవసరం ఉంటుంది, బడ్జెట్ చూసుకోవాల్సి వస్తుంది. ఇది మన ఆలోచన. ఈరోజు ప్రవక్త గారు ఎంత సులభమైన పద్ధతి చూపించారు. కానీ మన వివాహాలు ఈ రోజున ప్రవక్త గారి పద్ధతిలో లేకపోవడం వలన మీరు గమనించారు, యువకులు నాశనమైపోతున్నారు. చూడండి, మీరు ఎంతమంది యువకులను చూపించగలుగుతారు? 30 సంవత్సరాలలో ఉన్నాడు, కానీ ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ నడుపుతున్నాడండి, ఒక మంచి వ్యాపారం నడుపుతున్నాడు. నా కొడుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక మంచి హోదాలో ఉన్నాడు. ఎంతమందిని చూపిస్తారు సోదరులారా? లేరు. గమనించారు ఎప్పుడైనా మీరు? ఈ పెద్దవాళ్ళు ఎవరెవరైతే కూర్చొని ఉన్నారో వారిని చూస్తే బాధేస్తుంది. కారణం గమనించారా మీరు? 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు చాలా కష్టపడి సంపాదిస్తారు. కానీ ఏమవుతుంది వారి జీవితము? ఎప్పుడైతే వృద్ధాప్యంలో వస్తారో వారి జీవితం ఏమవుతుంది? కొడుకుల పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, కొడుకుల పైన ఆధారపడవలసి వస్తుంది. ఆమె రైట్? కొడుకు 1000 రూపాయలు ఇవ్వండి, పూట గడవదు. ఇదైతే మన జీవితము. విలేజెస్లలో వెళ్ళి చాలామందిని అడగడం జరిగింది, విలేజెస్లలో. ఎందుకంటే తెలంగాణలో వృద్ధాప్య పెన్షన్ ఉంటుంది, ఇక్కడ ఉంటుందో లేదో. 1000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో విలేజెస్లలో వెళ్ళి అడగడం జరిగింది, బాబాయ్ 1000 రూపాయలలో జీవితం గడుపుతున్నారా మీరు? కారణం ఏమిటిది? మీరు మీ యవ్వనంలో సంపాదించలేదా? యవ్వనంలో ఏమైనా కూడబెట్టుకోలేదా? అతను ఏమంటాడు, ఎందుకు కూడబెట్టలేదు? చాలా సంపాదించాను, చాలా కూడబెట్టాను. మరి ఏమైంది మీ ధనము? ఈ 1000 రూపాయల పైన జీవితం గడిపే బ్రతుకు ఎందుకు వచ్చింది మీది? ఏమంటాడు కోపంలో, చాలా సంపాదించాను, పిల్లల బొందలమైన వేసేసానంటాడు కోపంలో. ఏమంటాడు? పిల్లల బొందలమైన వేసేసాను అంటున్నాడు. దీనికి కారణం ఏమిటిది? దీని ఉద్దేశం ఏమిటి సోదరులారా? పిల్లల కొరకు మంచి మంచి ఫ్లాట్స్ కట్టేసి పెట్టేశాను, ఇదా? పిల్లల కొరకు 10 లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టేశాను, ఇదా? పిల్లల కొరకు 10 ఎకరాల పొలం కొనేసి పెట్టేశాను, ఇదా? ఏమిటిది కారణం? మళ్ళీ అడగడం జరుగుతుంది, అసలు ఏం చేశారు మీరు పిల్లల కొరకు? పిల్లల పెళ్ళిళ్ళు చేయలేదా నేను? ఎంత పెద్ద పెద్ద వివాహాలు చేశాను, ఎంతమందిని జమ చేశాను తెలుసా నేను? ఇది ప్రాబ్లమ్ సోదరులారా. ఒకవేళ ఆ వృద్ధ వ్యక్తి తన యవ్వనంలో లేదా తన పిల్లల వివాహ సమయాలలో సున్నతును పాటించి అమ్మాయి వివాహంలో 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా అబ్బాయి వలీమా సింపుల్గా చేసినట్లయితే, ఆ ధనాన్ని వ్యాపారంలో పెట్టుకున్నట్లయితే, లేదా ఆ ధనాన్ని దాచిపెట్టుకున్నా కానీ, ఆ ధనాన్ని 4 ఎకరాల పొలాలకు పెట్టుకున్నా కానీ, వృద్ధాప్య సమయాలలో పిల్లల పైన ఆధారపడే బ్రతుకు రాదు సోదరులారా. గమనించండి, 40-50 సంవత్సరాలు చాలా దర్జాగా ఉందాగా బ్రతుకుతారు మీరు, ఎవరితో మాట్లాడరు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత పిల్లలతో మాట్లాడాల్సి వస్తుంది, కోడళ్లతో మాట్లాడాల్సి వస్తుంది మీకు. కానీ ఇంతకంటే దారుణం ఏం జరుగుతుంది తెలుసా మీకు? మీరు ఉన్నంతకాలం ఏదో విధంగా 1000 రూపాయల పెన్షన్తో జీవితం గడిపేశారు, ఇక్కడ అక్కడ అడుక్కొని జీవితం గడిపేశారు. కానీ మీరు మరణించిన తర్వాత మీ భార్య గతి ఏమవుతుందో గమనించారా ఎప్పుడన్నా మీరు? గమనించలేదు.
మీరు మరణించిన తర్వాత మీ భార్య గది మస్జిద్ మెట్లపైకి వచ్చి భిక్షం అడుక్కుంటుంది. ఎంతమందికి మీరు దానం చేయలేదు సోదరులారా? మస్జిద్లో ఇమాం సాబ్ ఎలా చేయలేదా? ఒక వితంతువు స్త్రీ వచ్చింది, వెళ్తూ వెళ్తూ సహాయం చేస్తూ వెళ్ళండి. ఎన్నిసార్లు ఎలా జరగలేదు? ఎప్పుడైనా మీ హృదయాన్ని ప్రశ్నించారా? ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ మీ భార్యలాగా, మీ కూతురులాగా నిన్నటి వరకు ఒక పరదాలో జీవితం గడిపేది. పాపం 4 గోడల మధ్యలో జీవితం గడిపేది. కానీ భర్త చేసిన ఒక ఘోరమైన తప్పు వలన ఆర్థికంగా నష్టపోయింది. రోడ్డుపైకి వచ్చేసింది, మస్జిద్ మెట్ల కాడ నిల్చుంటుంది, మిమ్మల్ని భిక్షమెత్తుకుంటుంది. కపడే దో భాయ్ కుస్తో పైసేతో. రమజాన్లో ఎన్ని చీరలు పంపరు మీరు? ఎన్ని చీరలు పంచరు గమనించండి. రమజాన్లో ఎన్నిసార్లు సలహాలు మీరు చేయరు. కానీ ఎప్పుడైనా మీరు హృదయాన్ని ప్రశ్నించారా? ఆ స్త్రీ ఎవరు? నిన్నటి వరకు 4 గోడల మధ్యలో బ్రతికిన స్త్రీ ఈరోజు రోడ్డు బయటకు వచ్చి మెట్ల కాడికి వచ్చి అడుక్కుంటుంది. ఇమాం సాబ్ కూడా ఎలా చేస్తున్నారు? మీరు వెళ్తూ వెళ్తూ దానం చేస్తూ వెళ్తున్నారు. కానీ మీ బ్రతుకు కూడా రేపు ఇలాగే జరగబోతుంది అని గమనించారా? గమనించలేదు. ఎంతమంది వృద్ధుల జీవితాలు నాశనమైపోతున్నాయి వివాహాలు సరైన విధంగా చేయకపోవడం వలన. తండ్రి కొడుకుల కొట్లాటలు ఎంతలా జరుగుతున్నాయో చూస్తున్నారా? తండ్రి కొడుకుల మధ్యలో కొట్లాటలు జరుగుతున్నాయి. ఈరోజు మస్జిద్ కమిటీలలో లెటర్స్ వస్తున్నాయి, పోలీస్ స్టేషన్స్లలో కూడా లెటర్స్ వస్తున్నాయి. కొడుకును 40 సంవత్సరాలు పాలించాను, 20-30 సంవత్సరాలు ఇంత పెద్దవాణ్ణి చేసేసాను, ఇప్పుడు మా కొరకు ఏమాత్రం సంరక్షించుకోవట్లేదు, మాకు నెలసరి ఖర్చులు కూడా ఇవ్వట్లేదు, మమ్మల్ని సాదుకోవట్లేదు అని కొడుకుల కన్నా తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారు. విన్నారా? కానీ గమనించారా ఇలా ఎందుకు జరుగుతుంది? ఎంతోమంది కొడుకులను వెళ్ళి కౌన్సిలింగ్ చేయడం జరిగింది, సంజాయించడం జరిగింది. కారణం ఏమిటి? ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? అతను ఏమంటాడు తెలుసా? గమనించండి వాక్యాలు. అతను ఏమంటున్నాడు? మా నాన్నగారి పైన ప్రేమ నాకు ఉంది, నాన్నగారిని సాదుకోవాలి అనే ఆలోచన ఉంది, కానీ నేను మజ్బూర్ అయిపోయి ఉన్నాను. ఎందుకు? ఏం జరిగింది? ఎప్పుడైతే నేను మా నాన్నగారిని అడిగాను, ఓ నాన్న ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వండి, నేను వ్యాపారం చేస్తాను, అప్పుడు మా నాన్నగారు నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వలేదు. ఏం చేశారు? అతని దగ్గర ఉన్న 5 లక్షలలో ఇంకా 5 లక్షల రూపాయల వడ్డీ పైన అప్పులు తీసుకువచ్చి 10 లక్షలలో ఆడంబరాల వివాహాలు చేసేశారు. మా చెల్లెల వివాహాలు. నాకేమిచ్చారు? 5 లక్షల అప్పు ఇచ్చారు. నా చెల్లెల 5 లక్షల అప్పులు తీరపడం కొరకు నేను 5 సంవత్సరాల నుండి కువైట్లో బానిస బతుకుతున్నాను. చెల్లెల అప్పులు కడుతూ వస్తున్నాను. ఆ తర్వాత ఏమవుతుంది? అతను కూడా వివాహం చేసుకుంటాడు. కనీసం అతని వివాహంలోనైనా కనువిప్పాలి జరగాలి కదా, కనువిప్పవాలి కదా. మా బావగారు మా ఇంట్లో దౌర్జన్యం చేయడం వలన మేము వడ్డీ అప్పులు పాలయ్యాము. కనీసం నేనైనా నాకు కాబోయే బామ్మర్దిని దౌర్జన్యం చేయను, నాకు కాబోయే అత్తవారింట్లో దౌర్జన్యం చేయను, వారిని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టను, ఎందుకంటే ఆల్రెడీ ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను నేను అని ఆలోచన రావాలి కదా. రాదు. అతను చేస్తాడు, ఏ విధంగానైతే వారి బావగారు ఇతన్ని దోచుకున్నారో ఇతను కూడా వారి బామ్మర్దులను వారి మామ వాళ్ళను దోచుకొని వివాహం చేసుకుంటారు. మళ్ళీ 5 లక్షలు అప్పు చేసి చాలా దారుణంగా చాలా ఆడంబరంగా వలీమా చేస్తారు. మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోతారు. ఎందుకు? వడ్డీ అప్పులు కట్టాలి కదా వలీమాలై. అంతలో చూస్తూ ఏమవుతుంది? 1 సంవత్సరంలో కూతురు పుడుతుంది. భార్య ఏమంటుంది తెలుసా? అప్పుడు చెల్లెళ్ళ కొరకు అప్పులు కడుతూ వచ్చారు 5 సంవత్సరాలు సౌదీ, దుబాయ్, ఖతర్లో ఉంటూ. మీ వలీమా ఖర్చులు కూడా కడుతూ వచ్చారు 2 సంవత్సరాల నుండి. ఇప్పుడు అమ్మాయి పుట్టింది, మరి రేపు అమ్మాయి కూడా ఏమైనా జమ చేయాలి కదా. వెళ్ళండి, మళ్ళీ వెళ్ళిపోతారు. చూడండి ఈరోజు బ్రతుకులు ఉన్నాయి. ముస్లింల బ్రతుకు ఈ విధంగా గడుస్తుంది సోదరులారా. ఒక్క వివాహము పూర్తి ఆర్థికంగా నాశనము చేసి పడుస్తుంది. కానీ ఎప్పుడైనా గమనించారా? ఆ సౌదీలలో ఉండే వారి జీవితం ఎలా గడుస్తుంది? చిన్న పిల్లలు ఎదుగుతారు, చూడలేకపోతారు వారు. భార్య యవ్వనం నశించిపోతుంది, భార్యతో గడపలేకపోతారు. వృద్ధాప్యంలో వచ్చి జీవితం గడుపుతారు. అప్పుడు కూడా 4 బిడ్డలు అయిపోతారు, బిడ్డల పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. ఎంతోమందిని అడుగుతాము, మీ ఏజ్ ఎంత? 32 సంవత్సరాలు. ఎక్కడున్నారు? సౌదీలో. ఎప్పటి నుండి ఉన్నారు? 12 సంవత్సరాల నుండి. వివాహం జరిగిందా? లేదండి. ఎందుకు? 4 చెల్లిల వివాహాలు చేస్తూ వచ్చాను, ఇప్పుడు నా వివాహం కొరకు డబ్బు కూడా పెట్టుకుంటున్నాను అంటాడు ఎవరైనా. కానీ గమనించట్లేదు. ప్రవక్త గారు చూపిన విధానం ఏమిటిది? నేను చేస్తున్న పని ఏమిటిది? మళ్ళీ ఏమంటాడు? గురుగారు మీరే గమనించండి, చెల్లెల వడ్డీల అప్పులు కట్టుతూ వస్తున్నాను, నా వలీమా వడ్డీ అప్పులు కడుతూ వస్తున్నాను, నా కూతురి కొరకు ఎంతో అంత జమ చేసుకోవాలి, నా ఇల్లు గడవడం కొరకు కూడా ఎంతో అంత ఇంట్లో ఇవ్వాలి. మరి ఇప్పుడు మా నాన్నగారికి ఎక్కడ తీసుకురావాలి? నేను ఇవ్వాలనే ఆలోచన ఉంది, ఇవ్వాలి అనే ఆకాంక్ష ఉంది, కానీ ఆర్థికంగా నా దగ్గర వనరులు లేవే, నేను ఏం చేయాలి అంటున్నాడు అతను కూడా. ఇక్కడ కూడా తప్పు ఎవరిది సోదరులారా? తల్లిదండ్రుల తప్పు.
తల్లిదండ్రులు ఒకవేళ పిల్లల వివాహాలు పూర్తిగా ప్రవక్త గారి పద్ధతిలో చేసినట్లయితే, ప్రవక్త గారు ఏ పద్ధతిని చూపించారో అదే పద్ధతిలో చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఉండకపోయే సోదరులారా. ఈరోజు అమ్మాయిలను బదనాం చేయడం జరుగుతుంది. లడ్కియోं को బదనాం కియా జాతా హై. అమ్మాయి పుడితే అపశకునంగా భావించడం జరుగుతుంది. ఎందుకు? అమ్మాయి పుడితే 5 లక్షల బడ్జెట్. అమ్మాయి పుట్టకపోవడం చాలా మంచిది అంటారు. అందుకే చూస్తారు కదా, హాస్పిటల్లో వెళ్తాడు ఒక వ్యక్తి, వెళ్ళి అంటాడు, న్యూస్ ఏముందన్నా, ఏం న్యూస్ ఉంది? కూతురు పుట్టింది అంటాడు అతను. ఇతను ఏమంటాడు, అరే ఇప్పుడు మళ్ళీ సౌదీ వెళ్ళాలి నువ్వు అంటారా? అంటే ఏమంటాడు అతను? శుభవార్త ఇవ్వట్లేదు. అరే శుభం కలుగుగాక, నీకు ప్రవక్త గారు దువా ఇచ్చారు నీ కొరకే. ఎవరికైతే 3 లేదా 2 లేదా ఒక అమ్మాయి పుట్టినట్లయితే, అతనికి మంచిగా సంరక్షించినట్లయితే, మంచిగా వివాహం చేసినట్లయితే అతను స్వర్గంలో నాతో ఇలా ఉంటాడు అని ప్రవక్త గారు శుభవార్త ఇచ్చేశాడు. ఆ శుభవార్త కూడా ఇవ్వట్లేదు. ఏమంటున్నారు అక్కడ వెళ్ళి, అరే ఇప్పుడు ఎక్కువ డబ్బు సంపాదించాలి, మీరు ఎంతో అంతా కూడబెట్టాలి, అమ్మాయి పుట్టింది కదా ఇదంటున్నారు. అందుకే మీరు కూడా చూస్తుంటారు కదా, ఏమంటారు ఈరోజు, ఫలానా జగ మాకు ఒక మంచి ప్లాట్ ఉండేనండి, కానీ మా పెద్దక్క వివాహంలో అమ్మడం జరిగింది. వింటారా సాధారణంగా? ఫలానా జగ మాకు 4 ఎకరాల పొలం ఉండేది, రెండో చెల్లి వివాహంలో అమ్మేయడం జరిగింది. ఒక పెద్ద ఇన్నోవా బండి కూడా ఉండేది మా దగ్గర, పెద్ద ఇన్నోవా, ఒక మంచి ట్రాక్టర్ కూడా ఉండేది. చిన్న చెల్లి వివాహం అప్పుడు అమ్మేశాము అంటారు. వింటున్నారా ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక ముస్లిమేతరునికి మీరు సాక్ష్యం ఏమిస్తున్నారు అంటే, సోదర ఇస్లాంలో అన్ని ఆరాధనలు, అన్ని వ్యవహారాలు చాలా బాగున్నాయి, కానీ వ్యవహారం ఎంత దారుణంగా ఉంది అంటే, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, వ్యాపారాలు అమ్ముకోవాల్సి వస్తుంది, వడ్డీ అప్పులు కూడా చేయవలసి వస్తుంది, వివాహం ఎంత దారుణంగా ఉంది అని మీరు సాక్ష్యం చూపిస్తున్నారు. కానీ వాస్తవానికి ఇస్లాంలో వివాహమే ఒక ఎంత మంచి సున్నత్ అంటే, ఎంత మంచి సాంప్రదాయం అంటే, దానిని చూసి ముస్లిమేతరులు సైతం మీ ఇస్లాంలో రావచ్చు. ఎందుకు? ఒక వ్యక్తి చూస్తున్నాడు, మీ ఇంటి పక్కలో ఉంటూ, మీ గ్రామాలలో ఉంటూ, మీ వీధిలో ఉంటూ ముస్లిమేతరులు మిమ్మల్ని గమనిస్తున్నారు. అరే ఇతను ఇర్ఫాన్ సాహబ్, ఇతనికి 4 కూతుళ్ళు, కానీ టెన్షనే లేదండి ఇతనికి, ఎప్పుడు చూసినా చాలా హాయిగా జాయిగా ఉంటాడు, ఏ ఆర్థిక ఇబ్బందులు లేవు, ఏ టెన్షన్ లేదు. చూస్తూ చూస్తూ మొదటి అమ్మాయి వివాహం జరిగింది, రెండో అమ్మాయి వివాహం చేసేసాడు, మూడో అమ్మాయి వివాహం చేసేసాడు, 4వ అమ్మాయిని కూడా వివాహం చేసేసాడు. ₹1 అప్పు జరగలేదు, ₹1 ఖర్చు అవ్వలేదు, ఒక ఆస్తి కూడా అమ్ముకోలేదు, సీదా సాదాగా అమ్మాయి వివాహాలు ₹1 ఖర్చు లేకుండా చేసేసాడు. అరే ఇతని ధర్మం ఎంత మంచి ధర్మం అండి, ఇతని ధర్మాన్ని అవలంబిస్తే ఎంత బాగుండు అని అతను ఆకర్షానికి గురవుతాడు మీ వివాహ పద్ధతులను చూసి. కానీ అదే ముస్లిమేతరులు ఈరోజు మీ వివాహాలను చూసి బొంబేలెత్తిపోతున్నారు, వారు భయపడిపోతున్నారు. వారు మీరు చేసే ఖర్చు మేము చేయలేమండి అంటున్నారు. ఎవరు? ముస్లిమేతరులు అంటున్నారు. మీరు ఎంతలా తినిపిస్తారో వివాహాలలో అంత మేము కూడా తినిపించలేము అంటున్నారు ముస్లిమేతరులు. గమనించారా ఎప్పుడన్నా మీరు? తిండి విషయం ఏమిటి సోదరులారా? 5 సెంటీమీటర్స్ ఇక్కడ నుంచి తింటారు, ఇక్కడ నుంచి దిగిపోతుంది. తర్వాత రిజల్ట్ ఏంటి తెలుసా మీకు? రిజల్ట్ ఏమిటి? దాన్ని టాయిలెట్. ఇడ్లీ తినండి, ఎక్కడికి అవుతుంది? అక్కడికే. రోటీ తినండి, బిర్యానీ తినండి, వెళ్ళవలసింది ఫ్లష్ ఒక టాయిలెట్లోకి. దాని కొరకు 4-5 లక్షల రూపాయలు ఖర్చు చేయడం. ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది, లేదండి కట్న కానుకలు ఏమీ మాకు అవసరం లేదు, కానీ వివాహం చాలా హుందాగా జరగాలి, ఫంక్షన్ హాల్ చాలా పెద్దది ఉండాలి. కొత్త ట్రెండ్ ఇప్పుడు కట్టకాల కోసం. ఎందుకంటే ఇప్పుడు జరిగే కన్స్ట్రక్షన్స్, కొత్త బిల్డింగ్లు ఎలా కడుతున్నారు అంటే, బై డిఫాల్ట్ మంచం, ఫ్రిడ్జ్, డ్రెస్సింగ్ టేబుల్, కూలర్, ఏసీ అన్నీ ఉన్నాయి. జహేజ్కి జరూరత్ నహీ హై హమ్కో, షాదీ ముయ్యార్ చాహియే. వివాహం చాలా ఆడంబరంగా చేయాలి. గమనించారా? పెళ్లిలో వచ్చే సామాను కంటే వివాహ విందు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఈ రోజులలో. 4-5 లక్షల రూపాయల ఖర్చులు వివాహం. కానీ ఎప్పుడైనా గమనించారా? అమ్మాయిల వివాహాలలో తిండి భోజనాలు పెట్టడము లేదా వెళ్ళి తినడము జాయజ్ లేదు సోదరులారా. గమనించండి. ఎందుకు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మెహర్ గురించి ఎంతలా నొక్కి పట్టి మరీ ఆదేశించారు అంటే, నీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేకున్నట్లయితే మాఫ్ లేదు, క్షమించబడవు, ఇంట్లోకి వెళ్ళు, ఢాలు నమ్మేసేయి, ఆ నెట్ క్యాష్ తీసుకునిరా ఇవ్వు అన్నారు. కానీ క్షమాపణ లేదు. మెహర్లో ఇవ్వడానికి ఏం లేదు కదా, క్షమాపణ లేదు. ఎన్ని సూరాలు వస్తాయో అన్ని సూరాలు చదివించేసాయి, కానీ మెహర్ అనేది క్షమించబడదు. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేకున్నట్లయితే మీ మొబైల్ ఫోన్ అమ్మేసేయాలి, మొబైల్ అమ్మేసేయండి, నెట్ మెహర్ అదా చేయండి. మీ పల్సర్ బైక్ అమ్మేసేయండి, నెట్ మెహర్ అదా చేయండి. ప్రవక్త గారు ఇదే అంటున్నారు, మెహర్ మాఫ్ లేదు. రెండవది వలీమా కూడా ప్రవక్త గారు ఏమన్నారు? కనీసం
ఒక బకరానైనా జుబా చేయండి, వలీమా విందు ఇవ్వండి అన్నారా? ఇప్పుడు గమనించండి, ఏ ప్రవక్త గారైతే మెహర్ గురించి ఇంతలా ఉపదేశిస్తున్నారో, ఏ ప్రవక్త గారైతే వలీమా విందు గురించి ఇంతలా ఉపదేశిస్తున్నారో, ఒకవేళ అమ్మాయిల వివాహాలలో తిండి భోజనాలు పెట్టడం అమ్మాయిల వివాహాలలో శుభం ఉన్నట్లయితే ప్రవక్త గారు దాని కొరకు ఇజాజత్ ఇచ్చేవారు కాదా? లేదా ప్రవక్త గారు తన కూతుళ్ళ వివాహాలలో ఖర్చు పెట్టేవారు కాదా? ఏదైనా ఒక్క వాక్యం చూపించగలుగుతారా సోదరులారా? దూరం వరకు దొరకదు. కానీ వివాహాలలో అమ్మాయి వాళ్ళ తరపున ఖర్చు పెట్టించడం జరుగుతుంది, అడగడం కూడా జరుగుతుంది. చూడండి, వివాహంలో మా తరపున 500 మంది వస్తారు, ఫస్టే అరేంజ్మెంట్ చేసి పెట్టేసేయండి. చూస్తారా మీరు సోదరులారా? ఏమిటి ఇది? భిక్షం సోదరులారా. ఇలా అడగడం కంటే బయట అడిగేవాడు చాలా ఉత్తమముడు. బయట అడిగేవాడు అల్లాహ్ పేరుతో అడుగుతున్నాడు, ఇక్కడ అడిగేవాడు కొడుకు పేరుతో అడుగుతున్నాడు. ఎంతమంది అయితే వెళ్ళి తింటున్నారు ఈ వివాహాలలో, ఎప్పుడైనా గమనించారా? ఆ తిండి భోజనం ఏమిటిది? అది భిక్షం అడిగిన భోజనము సోదరులారా మనము తినేది. ఎందుకంటే మీకు వివాహ ఆహ్వానము ఆ వ్యక్తి ఇవ్వట్లేదు. ఎవరైతే ఖర్చు పెడుతున్నారో మీ పేరు మీద ఇంకో వ్యక్తి అప్రూవల్ తీసుకొని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఒక వ్యక్తి అప్రూవల్ అడుగుతున్నాడు, చూడండి మా తరపున 150 మంది వస్తారు రేపు, మా తరపున 200 మంది వస్తారు రేపు పెళ్లిలో, అరేంజ్మెంట్స్ చాలా బాగుండాలి, గుర్తుంచుకోండి, మొదటి టేబుల్లో మా వాళ్ళని కూర్చోబెట్టండి. మీరు మీ పేరు పైన అతను భిక్షం అడిగేశాడు, ఆ కార్డు తీసుకొచ్చి మీకు ఇస్తున్నాడు. సోదరా, భిక్షం అడిగేశాను, అందులో మీరు కూడా కౌంట్లో ఉన్నారు, రేపు వచ్చేసండి తినండి. మీరు ఇంటికి తినేస్తున్నారు, గమనించట్లేదు ప్రవక్త గారి సాంప్రదాయం కాదు ఇది అని తినేస్తున్నారు. ఇది సోదరులు జరిగేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి అతని జీవితంలో ఎన్నోసార్లు మనం విన్నాము, తినడానికి ఏమీ లేదు, ఏం చేసేవారు ప్రవక్త గారు? కడుపులో రాళ్ళు కట్టుకునేవారు. విన్నారా ఈ వాక్యాన్ని? విన్నారా? ఒకసారి ప్రవక్త గారు వెళ్తున్నారు తన భార్యల దగ్గరికి, అడుగుతారు తినడానికి ఏమైనా ఉందా? లేదు. 2, 3, 4 అందరూ భార్యల దగ్గరికి వెళ్తారు, తినడానికి ఏమైనా ఉందా? వారు అంటారు ఈరోజు ఏం లేదు యా రసూలుల్లాహ్. ప్రవక్త గారు ఏమంటారు తెలుసా? ఓకే, ఈరోజు నేను ఉపవాసం పాటిస్తాను. విన్నారా? ప్రశ్న ఏమిటంటే, ఆ కాలంలో సహాబాల ఇళ్లలో వివాహాలు జరగట్లేదా? మరి జరగట్లేదా? జరుగుతున్నాయి. సహాబాల ఇళ్లలో వివాహం జరిగినప్పుడు మెహమాన్ల లిస్టులో, బంధువుల లిస్టులో, అతిథుల లిస్టులో ప్రవక్త గారి కంటే కూడా గొప్పవారు ఇంకెవరై ఉంటారు సహాబాల కొరకు. కానీ ప్రవక్త గారినే విందు ఇవ్వడం జరగలేదు, ప్రవక్త గారికి కూడా దావత్ ఇవ్వడం జరగలేదు. అంటే ఏ సిస్టమ్ లేనేలేదు సోదరులారా. దావతులది వివాహాలలో ప్రజలను జమా చేయాలి, ప్రజలను జమా కూర్చాలి, విందు భోజనాలు చేయాలి, ఈ కాన్సెప్ట్ ఇస్లాంలో లేనేలేదు. ఇది ఒక పర్సనల్ మ్యాటర్. అమ్మాయి పుడితే అపశకునంగా భావించడం, అమ్మాయి పుట్టినట్లయితే 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడము. చాలామంది అంటారు కూడా, बड़ी बेटी की शादी में 5 लाख का खर्चा हुआ, दूसरी बेटी की शादी में 10 लाख का खर्चा हुआ, छोटी बेटी की शादी में रेटा बहुत बढ़ के 15 लाख खर्चा करे అంటారు. ప్రశ్న ఏమిటి సోదరులారా? గమనించండి. మీరు విన్నారా? అమ్మాయిల పైన ఇంత ఖర్చు జరిగింది అంటారు కదా. ఎవరైతే అంటున్నారో అమ్మాయిల వివాహాలలో 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అయ్యి అంటున్నారు, ఆ అమ్మాయిని వెళ్ళి అడగండి, మీ నాన్నగారు అన్నారమ్మా 5 లక్షలు ఖర్చు చేశారట, 5 లక్షలు ఏమి అనండి. చూపిస్తుందా? 5 లక్షలు చూపించగలుగుతుందా? ఎందుకు? 5 lakhs నెట్ క్యాష్ అమ్మాయి చేతిలో కూడా పోలేదు సోదరులారా. అమ్మాయి పేరు మీద 5 లక్షల రూపాయల ఖర్చు शादी खाना वाले को चले गए, बासमती चावल वाले को चले गए, गोश्त के व्यापारी को चले गए, मसाले के व्यापारी को चले गए, स्टेज डेकोरेशन करने वाले को चले गए, गोल्ड मर्चेंट को चले गए, कैटरिंग करने वाले को चले गए, कुकिंग करने वाले को चले गए, वीडियोग्राफर को चले गए, फूल के हार वाले को चले गए. आपका पैसा आपकी बेटी को नहीं पहुंचा, बेटी के नाम पर इन तमाम लोगों को पहुंचा है. మీ కొడుకు బయట వెళ్ళి అడుక్కోవాలి, చిన్న చిన్న ఉద్యోగాలు చేయాలి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బీదరికంలో జీవితం గడపాలి. కానీ అమ్మాయి పేరు మీద 5-10 లక్షల రూపాయల ఖర్చులు చేసి మీరు ఎవరిని డెవలప్ చేస్తున్నారు? బాస్మతి వ్యాపారం చేసేవాడికి డెవలప్ చేస్తున్నారు, షాదీఖానా వాళ్ళకు డెవలప్ చేస్తున్నారు. గమనించారా? గోల్డ్ మర్చెంట్ను డెవలప్ చేస్తున్నారు, మీరు పకవాన్ చేసే వాళ్ళని డెవలప్ చేస్తున్నారు. అమ్మాయి అయితే బదనామైంది. ఇలా ఎందుకు చేశారు? మరి మీరు ఎందుకు చేశారంటే 10 సంవత్సరాలు 20, 30, 40 సంవత్సరాల మీ జీవితంలో ఎంతమంది వివాహాల విందులను మీరు వెళ్ళి వచ్చారో, ఎంతమంది వివాహాలలో మీరు హాజరై వచ్చారో, ఎప్పుడైతే మీ ఇంట్లో వివాహ సందర్భం వస్తుందో అప్పుడు మీకు మీ స్టేటస్ చూపించవలసి వస్తుంది, అప్పుడు మీకు మీ హోదా చూపించవలసి వస్తుంది. ఆ 5 లక్షలు 10 లక్షలు అందులో వెళ్ళిపోయాయి, అమ్మాయి చేతికి పోలేదు.
అమ్మాయి చేతికి డబ్బులు పోవడం మీద దూరమైన విషయం. అమ్మాయి వారసత్వ హక్కు నుండి దూరం చేయబడింది. 5 లక్షలు అమ్మాయి పేరు మీద ఖర్చు పెట్టడం జరిగింది. వారసత్వంలో ₹1 కూడా ఇవ్వడం జరగలేదు. అల్లాహ్ తాలా వారసత్వంలో హక్కు ఇవ్వమంటున్నాడు. మనం వారసత్వంలో ₹1 హక్కు కూడా ఇవ్వట్లేదు. కానీ అమ్మాయి పేరు మీద 5 లక్షల 10 లక్షల ఖర్చును పెట్టి అమ్మాయిని బదనాం చేస్తున్నాం. కానీ మీరు సంపాదించింది ఏమిటిది మరి? ఇదంతా ఎందుకు చేశారు? చేసి ఏం సంపాదించారు? ప్రజల నుండి ఏమైనా మెప్పు సంపాదించారా? లేదు సోదరులారా, గమనించండి. 5 లక్షలు ఖర్చు పెట్టండి, 10 లక్షలు ఖర్చు పెట్టండి, 20 లక్షలు ఖర్చు పెట్టండి. ప్రజల తరపు నుండి మీకు దొరికే బిరుదు ఏమిటిది తెలుసా? బిర్యానీకి थोड़ा दाग लग गया था कल की दावत में, ఇది డబల్ का मीठा थोड़ा చిక్కుడు बना दिए थे उन्होंने. ఇది పేర్లు పెడుతూ ఉంటారు, లేని పేర్లు పెడుతూ ఉంటారు. 5 లక్షలు 10 లక్షల ఖర్చు పెట్టి అమ్మాయిని బదనాము చేసి ఆర్థికంగా మీరు కూడా ఇబ్బందుల పాలయ్యి సంపాదించింది ఏమిటి అంటే ప్రజల నుండి చెడు బిరుదులు. ఎవరు కూడా మిమ్మల్ని తారీఫ్ చేయరు సోదరులారా. మరి అల్లాహ్ వైపు నుండి ఏం బిరుదు వచ్చింది తెలుసా మీకు? ఇంత కష్టపడి 5 లక్షలు ఖర్చు పెట్టారు కదండి మీరు, ఏదో ఒక బిరుదు అల్లాహ్ వైపు నుండి దొరకాలి కదా. ఏం బిరుదు లభించింది అల్లాహ్ వైపు నుండి? చాలా ఉత్తమమైన బిరుదు లభించింది సోదరులారా. విని చాలా సంతోషపడతారు మీరు. 5 లక్షలు ఖర్చు పెట్టారు కదా వృధాగా. బిరుదు అల్లాహ్ తాలా ఏమిస్తున్నాడు? ఇన్నల్ ముబద్దిరీన కానూ ఇఖ్వానష్ షయాతీన్. వృధా ఖర్చు చేసేవారు షైతాన్ సోదరులు. అంటే మీరు 5 లక్షలు 10 లక్షల ఖర్చులు వివాహాలలో విందులలో ఖర్చు చేసి తిరిగి తీసుకునే బిరుదు అల్లాహ్ వైపు నుండి ఏమిటిది అంటే మీరు షైతాన్ సోదరులు. ఇక పడండి, సంతోషపడండి సోదరులారా. చూడండి, ప్రజల వైపు నుండి ఏమీ లభించలేదు, అల్లాహ్ వైపు నుండి మీరు షైతాన్ సోదరులని బిరుదు పొందారు. ఇది సోదరులారా వివాహాల వలన మనలో జరిగే ఆర్థిక ఇబ్బందులు. సోదరులారా ప్రశ్న ఏమిటి అంటే, నేను చెప్పిన ఇవన్నీ వాక్యాలు కొత్తది ఏదీ లేదు, ఇవన్నీ మీకు తెలుసు, చేసేది మీరే కాబట్టి. ప్రశ్న ఏమిటిది అంటే, ఇవన్నీ తెలిసినప్పటికీ ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు తెలిసినప్పటికీ, వివాహాల వలన మీ కొడుకులు యువకులు అభివృద్ధి చెందలేకపోతున్నారు తెలిసినప్పటికీ, ఈ వివాహాల వలన ఈ వృద్ధులు ఎవరెవరుతున్నారో వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత అడుక్కునే బ్రతుకు వస్తుంది తెలిసినప్పటికీ, వీరు మరణించిన తర్వాత వీరి భార్యలు రోడ్డు పైకి వచ్చి అడుక్కుంటారు అనే విషయం తెలిసినప్పటికీ, అమ్మాయిలు బదనామవుతున్నారు కానీ అమ్మాయికి ₹1 కూడా దొరకడం లేదు అని తెలిసినప్పటికీ, మీరు మళ్ళీ మీ ఇంట్లో రేపు కొడుకుదో కూతురుదో వివాహ సంబంధం వస్తుంది. ఆ సమయాలలో మళ్ళీ సేమ్ అదే సిస్టమ్, అదే సాంప్రదాయాన్ని మీరు చేయడానికి సిద్ధమైపోతారు కదా. ఎందుకు ఇలా? ఇది కొత్త విషయం సోదరులు. ఇవన్నీ మీకు తెలుసు, తెలిసినప్పటికీ మళ్ళీ అదే పద్ధతిని మీరు ఆచరిస్తున్నారు. ఇలా చేస్తున్నాడు ఒక వ్యక్తి, తెలిసి కూడా అతని వివాహాలను మీరు వెళ్తున్నారు, అతని వివాహాలలో హాజరవుతున్నారు, కడుపు నిండా తిని భాయ్ ఆప్కు షాదీ ముబారక్, ఆప్కు దుల్హా ముబారక్, ఆప్కు దుల్హన్ ముబారక్ అని చెప్పి వస్తున్నారు. ఎందుకు? కారణం ఏమిటిది అంటే, మనందరిలో ఒక భ్రమ ఉంది. భ్రమ ఏమిటి? మనమంతా తౌహీద్ పరస్త్. వాస్తవమేనా? ఇందులో ఎవరికైనా అనుమానం ఉందా? తౌహీద్ పరస్త్ తెలీదా? ఏకదైవారాధకులు మనమంతా. వాస్తవమేనా? చూడండి, వివాహ సందర్భాలలో ఏ విధంగా షిర్క్ ఖఫీలో మనం పడిపోతున్నాం, ఇదంతా మీకు తెలుసు. ఈ వివాహాల వలన ఆర్థికంగా మీరు నష్టపోతున్నారు. ప్రవక్త గారి పద్ధతిలో వివాహం చేయాలి అంటే అమ్మాయి తండ్రిపై ₹1 ఖర్చు పెట్టించడము కూడా సున్నత్ వివాహం కాదు సోదరులారా. వలీమా పేరు మీద ప్రజలను జమా చేయడము, వడ్డీ పైన అప్పులు తీసుకురావడము, లేదా ఉన్న ఆస్తులను అమ్ముకొని ప్రజలను జమా చేసి వలీమాలు చేయడము ప్రవక్త గారి పద్ధతి కాదు సోదరులారా. తెలిసి కూడా రేపు మీ ఇంట్లో సంబంధం వస్తుంది, లేదా ఎవరిదైనా సంబంధాలకు వెళ్ళాల్సి వస్తుంది, మీరు మళ్ళీ సేమ్ అదే సిస్టమ్ను ఫాలో అవుతారు, సేమ్ అదే పద్ధతిని అవలంబిస్తారు. కారణం ఏమిటి తెలుసా? అదంతా వాస్తవమేనండి, కానీ ఇలా చేయకుంటే ప్రజలు ఏమనుకుంటారు? ఇది ప్రశ్న. కుటుంబీకులు ఏమనుకుంటారు? సమాజం ఏమనుకుంటారు అండి? దీన్ని ఏమంటారు? షిర్క్ ఖఫీ అంటారు. అల్లాహ్ ఏమనుకుంటాడు? సెకండరీ, అది బాకీ బాతేమో తర్వాత, అది ప్రవక్త గారి హదీసులు ఏమి బోధిస్తున్నాయి అది తర్వాత, ఇప్పుడు కాదు. అది ప్రజలు ముఖ్యం మాకు ఇక్కడ. అంటే మీరేమంటున్నారు? నా ఆరాధనలలో, నా వ్యవహారాలలో, నా ఇస్లాంలో, నా ప్రతి దానిలో నా ఖుదా ఎవరు? అల్లాహ్. కానీ వివాహ వ్యవహారాలలో నా ఖుదా, నా గాడ్, నా దేవుడు ఈ ప్రజలు నాకు దేవుళ్ళు. ఇప్పుడు వివాహ సందర్భాలలో ప్రజలు నారాజ్ అవ్వకూడదు నా నుండి.
నా కుటుంబీకులు నా నుండి దూరం అయిపోకూడదు, నా సమాజం వారు నా నుంచి దూరం అయిపోకూడదు. అల్లా ఏమైనా తర్వాత చూద్దాం భాయ్, కానీ నా ప్రజలు నాకు ఇంపార్టెంట్. ఇది చేసేది. దీనిని షిర్క్ ఖఫీ అంటారు సోదరులారా. బహుశా మనం మన పూర్తి జీవితంలో ఏవైనా కొన్ని పనులు కేవలం అల్లాహ్ కొరకు చేస్తాము కావచ్చు. మన జీవితంలో ఆరాధనలు కానివ్వండి, వ్యవహారాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అల్లాహ్ కొరకు, అల్లాహ్ రజా కొరకు, అల్లాహ్ను సంతోషపరచడం కొరకు, కేవలం అల్లాహ్ మన్నన కొరకు కొన్ని పనులు చేస్తాము కావచ్చు. కానీ వివాహం అనేది ఎలాంటిది అంటే మొదలు నుంచి ఆఖరి వరకు పూర్తి ప్రాసెస్ వివాహం అనేది అల్లాహ్ తర్వాత ప్రజలు ముఖ్యమవుతారు. అక్కడ ప్రజలు అమ్మాయిని చూసే కాడి నుండి మొదలైపోతుంది. అమ్మాయి సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్, అక్కడి నుంచి పెళ్ళికి ముందు జరిగే కొన్ని ముఖ్యమైన ఎంగేజ్మెంట్స్ రసంలలో, మళ్ళీ వివాహం రోజున వలీమా వలీమా తర్వాత జరిగే జుమాగీలలో, ప్రతి దానిలో అల్లాహ్ బాత్ హై, అల్లాహ్ బాత్ లోక్ ఇంపార్టెంట్. ప్రజలు నారాజ్ అయిపోకూడదు, అత్త వాళ్ళు నారాజ్ అయిపోకూడదు, మా బామ్మడిది నా నుండి నారాజ్ అయిపోకూడదు, हमारे मस्जिद की मौलवी साहब हमारे से नाराज नहीं होना, कमेटी वाले नाराज नहीं होना, मुसल्ली नाराज नहीं होना. మొదలు నుండి చివరి వరకు కేవలం వివాహం ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే అల్లాహ్ బాత్ హై, లోక్ ఇంపార్టెంట్. ఏం చేస్తున్నాము? పూర్తి జీవితం తౌహీద్లో గడిపి వివాహ సందర్భాలలో షిర్క్ ఖఫీలో పడిపోతున్నాము. చూడండి, కేవలం ఆర్థికంగానే మీరు నష్టపోవట్లేదు, ఏమవుతుంది? ధార్మికంగా కూడా మీరు షిర్క్లో పడిపోతున్నారు. పూర్తి వివాహ ప్రాసెస్లో దూరం వరకు కాన్సెప్ట్ ఉండదు మీది. అల్లాహ్ అనేది అంతకంటే ఘోరమైన పాపం మీరు ఏం చేస్తున్నారు గమనించండి. మీ ముందు ఎవరైనా వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరిచి మీరు ఏం చేస్తారు? కొడతారా? ఎందుకంటే ఫేస్బుకే దాని కొరకు సాక్ష్యం. ప్రవక్త గారి పైన ఒక్క పోస్ట్ వచ్చిందనుకోండి, కొత్త తిట్లు కూడా మొదలైపోతాయి వాళ్ళ పైన. ఎందుకు? ప్రవక్త గారి పైన ప్రేమ కదా. కానీ గమనించండి, ప్రవక్త గారి పైన ముస్లిమేతరులే కానీ ఎవరైనా కానీ ఒకవేళ కొంచెంలా కించపరిచినా కానీ అతన్ని కొట్టాలి, అతన్ని తిట్టాలి అనే ఆవేశం మనకు వస్తుంది. ఎందుకు సోదరా ఇంత ఆవేశం? అతనికి ప్రవక్త గారి బోధనలు తెలియవు. వాస్తవానికి ప్రవక్త గారు ఎంతలా కారుణ్యమూర్తి అనేది విషయం అతనికి తెలియదు. కానీ ఒక ముస్లిం అతనికి తెలుసు అతని ప్రవక్త ఎవరు, ప్రవక్త ముహమ్మద్. ఎవరిని ఆచరించాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించాలి. తెలిసినప్పటికీ వివాహ సందర్భాలలో వెళ్ళి చెప్పండి, సోదరా వివాహంలో అమ్మాయి వారి తరపున ₹1 కూడా ఖర్చు పెట్టించకు. వాళ్ళు పెడతారు అన్న ఆ వివాహాన్ని విందును రిజెక్ట్ చేసేయి, ఆ సంబంధాన్ని రిజెక్ట్ చేసేసాయి, వలీమా సింపుల్గా చేసేసాయి. కేవలం నీవు నీ కుటుంబీకులు మాత్రమే, బయటి వారిని పిలిచే అవసరం లేదు. అప్పుడు ఏమంటాడు అతను తెలుసా? ఇది ప్రవక్త గారి పద్ధతి అని చెప్పండి. ప్రవక్త గారి కాలం, ప్రవక్త గారి సంస్కృతులు వేరండి. ఇప్పటి కాల పరిస్థితులు, ఇప్పటి సంస్కృతులు వేరు అంటారా లేరా? అరే ఆ కాలంలో వారు చేయలేదు కావచ్చు, నేను చేయకూడదా? ప్రవక్త గారి దగ్గర డబ్బులు ధనం ఎక్కడిదండి? నేను ధనవంతుని. ప్రవక్త గారికి ఇంతలా చుట్టాలు బంధువులు ఎక్కడుండేవారు? మా చుట్టాలు విజయవాడలో ఉంటారు, విశాఖపట్నంలో ఉంటారు, సౌదీ నుండి వచ్చారు మా బావగారిని మా బావగారి కుటుంబాన్ని నేను ఆహ్వానించకూడదా? ఆ కాల పరిస్థితులు వేరండి, మన పరిస్థితులు వేరు అంటాడా అనడా? ఇది ప్రవక్త గారిని అవమానించడంలో భాగం కాదా సోదరులారా? ఒక ముస్లిమేతరులు మీ వద్దకు వచ్చి ప్రవక్త గురించి తెలియదు, ప్రవక్త గారి ఉన్నతం ఏమిటిదో, ప్రవక్త ఎంతలా కారుణ్యమూర్తో తెలియదు, అతను 4 మాటలు అంటేనే మీకు ఇంతలా రేషం వచ్చేస్తుంది. మీ ముస్లిం సోదరుడు మీ ముందుకు వచ్చి అంటున్నాడు ప్రవక్త గారి కాలం వేరండి, మన కాలం వేరు అని అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు? ప్రవక్త గారి వివాహ పద్ధతి ఏదైతుందో అది అవుట్డేటెడ్, ఈ కాలంలో నడవదు అంటారు కదా ముస్లింలను. అరే మీకు తెలియదు టెక్నాలజీ గురించి, ఊరుకున్నానా అంటాం కదా నాన్నగారిని ఏదైనా విషయం ఉంటే. అరే तुम्हारे नहीं मालूम जी तुम खामोश बैठो इसमें की बात करते तुम, ఇది మీకు తెలియని విషయం. ప్రవక్త గారిని మీరు ఏమంటున్నారు? ఓ ప్రవక్త మీ పద్ధతులు మొత్తం ఓకే, యాక్సెప్టబుల్, మేము దాన్ని స్వీకరిస్తాము, కానీ మీరు ఏదైతే వివాహ పద్ధతి చూపించారో అది ప్రాక్టికల్ కాదు, ఆచరణీయం కాదు ప్రవక్త. మీరు కాస్త పక్కకుండండి, మీ పద్ధతి వేరది, మా పద్ధతి ఇక్కడ వేరు. ఇక్కడ మీరు కాదు నాకు ఇంపార్టెంట్, ఇక్కడ నాకు నా ప్రజలు, నా కుటుంబీకులు, మా పెద్దనాన్న, మా పిన్నాన్న, వీళ్ళు నాకు ఇంపార్టెంట్. మీరేం చేస్తారు తెలుసా? అతని విందులోనే వెళ్తారు. మీ ముందు ఇలా అంటున్నాడు, అలాంటి వారి విందులోనే వెళ్ళి కడుపు నిండా భోజనం చేసేస్తున్నారు. మీ హృదయాన్ని ప్రశ్నించండి, కరెక్ట్ చేస్తున్నారా మీరు? ఎవరైతే ప్రవక్తని అవమానిస్తున్నారో వారి విందులలో హాజరై శుభాకాంక్షలు తెలిపి కడుపు నిండా భోజనం చేసేస్తున్నారు. గమనించండి మీరు ఏం చేస్తున్నారు. కపట విశ్వాసం తెలుసా ఏమిటి? కపట విశ్వాసం అంటే పిల్లవాడు కూర్చొని నీరు తాగితే తల్లిదండ్రులు ఆనందపడతారు. ఎందుకు? బచ్చా హమారా సున్నత్ పే అమల్ కర్ రహా, సున్నత్ పే ఆచరిస్తున్నారు.
అదే పిల్లవాడు పెద్దవాడు అయిన తర్వాత చహరే పే దాడి చూడలేత గడ్డం ఇచ్చేస్తాడు, తల్లిదండ్రి ఆనందపడతాడు. నా కొడుకును చూడండి, యవ్వనంలో ప్రవక్త గారి సాంప్రదాయాన్ని తన ముఖంపై తీసుకువచ్చాడు, ఆనందపడతారా? కానీ అదే యువకుడు పెళ్లి సందర్భంలో, ఓ నాన్న ఏ విధంగా గడ్డాన్ని పెంచేసానో ప్రవక్త గారి పద్ధతిలో, అదే పద్ధతిలో వివాహాన్ని చేసుకోవాలనుకుంటున్నాను అని అంటే ఏమవుతుంది తెలుసా? దాది నారాజ్ అయిపోతుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కొరకు. తల్లి అంటుంది నీ పాలన క్షమించను. తండ్రి ఏమంటున్నాడు, అరే ఇన్ని రోజులు మంది దావతులు అటెండ్ చేసి వచ్చాము, ఇప్పుడు అందరికి దావత్ లేకుండా ప్రజలు ఏమంటారు? కుటుంబీకులు వస్తారు, వచ్చి ఏమంటారు, నువ్వు రంది పడదు నాన్న, 10 లక్షలైనా 20 లక్షలైనా కానీ చాలా ఆడంబరంగా వివాహం చేద్దాం, మనకేం అవసరం పట్టిందిరా ఇలాంటి చిన్న వివాహం చేయడం కొరకు అంటారు. కపట విశ్వాసం కాదా సోదరులారా? చిన్నపిల్లలు ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు పిల్లలకు చుట్టాలు ఏం చేస్తారో తెలుసా? 10, 20 ఇవ్వబోతుంటారు. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? తీసుకొని ఇవ్వరు. చిన్నపిల్లాడండి, ఏమవుతుంది? వాళ్ళు ప్రేమగా ఇస్తున్నారు, తీసుకొని ఇస్తారా? కోపడతారా? కానీ అదే పిల్లవాడు పెద్దవాడు అయిపోయిన తర్వాత ఇదే తల్లిదండ్రులు కోప్పడతారు తీసుకోకూడదు. చూడండి నాటకం, ఇది మనలో ఉన్న నాటకం సోదరులారా. మీరు గమనించారా? ఈరోజు వివాహాలలో వెళ్ళి ఏదైతే కడుపు నిండా భోజనం చేసి వస్తున్నామో అసలు అవి ధర్మసమ్మతమా? ఆ వివాహాలు ముమ్మడి ధర్మసమ్మతం కాదు సోదరులారా. 3 కారణాల ద్వారా ధర్మసమ్మతము కావు. మొట్టమొదటిది, మీ సమాజంలో మీ కుటుంబంలో నా మాటలపైన మీకు విశ్వాసం లేకపోయినట్లయితే ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి పడుకునే ముందు మీ పూర్తి కుటుంబీకుల జాబితా రాసుకోండి ఒక పేపర్ పైన. అందులో మీరే చూడండి మీ కుటుంబంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారు. రేపు మీ అమ్మాయిలకు లేదా మీ అబ్బాయిలకు వివాహ సంబంధం వస్తుంది, ఆనందంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అప్పు చేసే అవసరం లేకుండా, ఎలాంటి ఆస్తులు అమ్ముకోనే అవసరం లేకుండా ఆనందంగా 5 లక్షలు ఖర్చు పెట్టాలి. ఎంతమంది చేయగలుగుతారు సోదరులారా? 5 లక్షలు ఖర్చు పెట్టే స్తోమత అందరిలో ఉందా? గమనించు, 3, 4, 5 మాత్రమే వెళ్తారు మీ కుటుంబంలో. మిగతా 95% ప్రజలు ఏం చేస్తారు? వడ్డీపైన అప్పులు తీసుకొస్తారు, ఆస్తులను అమ్ముకుంటారు. గమనిస్తున్నారా? ఈ 5% ప్రజలు ఎవరైతే ధనికులు, ఎవరికైతే అల్లాహ్ తాలా ధనాన్ని ఇచ్చి పరీక్షిస్తున్నాడు, ధనం వచ్చింది అంటే అతని ఆధీనంలో లేదు, అది అల్లాహ్ తాలా పరీక్షిస్తున్నాడు. ధనం ఇచ్చి పరీక్షిస్తాడు, ధనాన్ని తీసుకొని పరీక్షిస్తాడు, ఆరోగ్యాన్ని ఇచ్చి పరీక్షిస్తాడు, ఆరోగ్యాన్ని తీసుకొని కూడా పరీక్షిస్తాడు అల్లాహ్ తాలా. అల్లాహ్ తాలా ఎవరికైతే పరీక్ష పెట్టడం కొరకు ఒక 5 లక్షల డబ్బు ఇచ్చేస్తాడు, అతను ఏం చేస్తాడు? డబ్బులు ఖర్చు పెడతాడు. వారి కొరకు అల్లాహ్ తాలా ఏమంటున్నాడు సోషియోలో, వలా తుతి'్ అమ్రల్ ముస్రిఫీన్ అల్లదీన యుఫ్సిదూన ఫిల్ అర్ది వలా యుస్లిహూన్. ఇస్రాఫ్ करने वालों का साथ मत दो. వృధా ఖర్చులు చేసే వారికి తోడివ్వకండి. మీరు ఎవరంటున్నారు? మరి ఎవరంటున్నారు? అల్లాహ్ తాలా అంటున్నాడు సూరలో వాక్యం నెంబర్ 152లో, ఎవరైతే వృధా ఖర్చులు చేస్తున్నారో, హద్దు మీరిపోతున్నారో వారిని అనుసరించకండి, వారి పద్ధతులను అవలంబించకండి. ఎందుకు? అల్లదీన యుఫ్సిదూన ఫిల్ అర్ది వలా యుస్లిహూన్. వారు సమాజంలో ఫసాద్ చేస్తున్నారు, కొత్త ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు, వారు కొత్త కొత్త ఫిత్నాలను తయారు చేసేవారు, వారు ఎప్పటికీ మారేవారు కాదు అంటున్నాడు అల్లాహ్ తాలా. అల్లాహ్ తాలా ఖురాన్లో స్వయంగా అంటున్నాడు, ఎవరైతే వృధా ఖర్చులు చేస్తున్నారో వారిని అవలంబించకండి, వారిని అనుసరించకండి, వారి లాంటి వివాహాలు చేసే ఆలోచనలు తీసుకురాకండి అని అల్లాహ్ అంటున్నాడు. ఎందుకు? ధనవంతులు చేసే వివాహాల వలన సమాజంలో ఫిత్నాలు తయారైపోతాయి. ఫిత్నా అంటే తెలుసా? ఫిత్నా కొరకు అల్లాహ్ రసూలుల్లాహ్ ఏమన్నారు? అల్ ఫిత్నతు అక్బరు మినల్ ఖత్ల్, అల్ ఫిత్నతు అషద్దు మినల్ ఖత్ల్. ఫిత్నా ఎలాంటిది అంటే అది మర్డర్ కంటే కూడా చాలా దారుణమైన పాపం అన్నారు ప్రవక్త గారు. గమనించండి, మర్డర్ చేస్తే ఎంతమంది చనిపోతారు? ఒక వ్యక్తిని మర్డర్ చేశాను, ఎంతమంది చనిపోయారు? ఒక్కడే చనిపోతారు. కానీ ఒక ఫిత్నా చేయడం వలన కుటుంబాలు, సమాజాలు నాశనం అయిపోతాయి. తెలుసా మీకు? ఒక ఇంటి పెద్దన్న అతను తన కూతురి వివాహంలో 5 లక్షలు ఖర్చు పెట్టినట్లయితే చిన్న తమ్ముని భార్య అతని జీవితం నరకం చేసి పడేస్తుంది. మీ అన్న 5 లక్షలు ఖర్చు పెట్టాడు, నువ్వు 4 లక్షల కనీసం ఖర్చు పెట్టావా? వడ్డీపైన అప్పులు తీసుకురా, ఆ పొలం అమ్మేసి లేదా నీ బండి అమ్మేసాయి, కనీసం 4 లక్షలైనా అమ్మాయి వివాహంలో ఖర్చు పెట్టాలి మనం, లేకుంటే యారాలు ముంగట ముఖం పెట్టుకోవాలి, నేను కుటుంబంలో ఎలా వెళ్ళాలి అని భార్య ఫోర్స్ చేస్తుంది. దాని కారణంగా ప్రజలంతా ఇది ఏం చేస్తున్నారు? వడ్డీపైన అప్పులు చేస్తున్నారు. ఒకవేళ ధనవంతులు ఇలాంటి వివాహాలు చేసినట్లయితే వారి వివాహాలు మీరు హాజరు కాలేరు. కారణం వారి వివాహాల వలన సమాజంలో ఫితనలు తయారవుతాయి. అందుకే మగవాళ్ళ జజ్బా ఎలాంటిది తెలుసా?
టైంపాస్ జజ్బా కేవలం ఈ మస్జిద్ల వరకు, మార్కెట్ల వరకే, ఇంట్లో పనికిరాదు. ఒక వ్యక్తి స్పీచ్ చేశాడు, విని చాలా జజ్బా తీసుకొచ్చుకున్నాడు. ఇంతలా జజ్బా వచ్చిన అతనికంటే ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య అంటున్నాడు, ఇగో వినండి, ఏంటిది, ఈరోజు నేను ఒక ప్రసంగం వినేసి వచ్చేసాను. విన్న తర్వాత నేను డిసైడ్ చేసుకున్నాను. ఏమిటిది? మన కొడుకు వివాహం కూడా నేను ముక్కమ్మల్ ప్రవక్త గారి పద్ధతిలోనే చేస్తాను. అమ్మాయి వారి నుండి ₹1 క్యాష్ తీసుకోము, కట్నం సామాన్లు తీసుకోము, తిండి భోజనం కూడా తీసుకోము. మనం వెళ్దాము, మస్జిద్లో నికా తీసుకొని అమ్మాయిని తీసుకొని వచ్చేద్దాము, నేను డిసైడ్ చేసుకున్నాను అంటాడు. భార్య ఏం చేస్తుంది తెలుసా? ఇలా గురికాయించి చూస్తుంది. చూసి ఏమంటుంది, మరి నాన్నగారి దగ్గర ఎప్పుడైతే వసూలు చేశారో అప్పుడు మీకు ధర్మం యాద రాలేదా? మరి తమ్ములను ఎప్పుడైతే అప్పుల పాలు చేశారో అప్పుడు మీకు ఈ సున్నత్ గుర్తుకు రాలేదా? ఇంట్లో బయటికి వెళ్ళండి, ఇప్పుడు నా ఇష్టం నడుస్తుంది, నా కొడుకు వివాహం అని ఇంట్లో బయటికి వెళ్ళగలుగుతుంది. ఈరోజు ఇళ్లలో అలా కూడా జరిగింది. కానీ గమనించండి సోదరులారా, ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఇందులో కూడా అనుమానమా? అందరూ మగవారే కదా. సబ్ మర్దీ తో హై, బాహర్ బైఠే అందరు బైఠే సబ్ మర్దీ తో హై. డౌట్ హై కిసీకో? ఎవరికైనా అనుమానం ఉందా? ఎందుకు మరి మగవాళ్ళు మనం అంటాం కదా, నేను మర్ద్ హూ, నేను మగాడిని, నా ఇష్టం అంటామా ఇంట్లో? ఎందుకంటాం తెలుసా? ఎప్పుడైనా ఖురాన్లో అల్లాహ్ అంటున్నాడు చూడండి, అర్రిజాలు కవ్వామూన అలన్ నిసా, మర్ద్ హాకిమ్ హై, మర్ద్ ఖవ్వామ్ హై, కిస్ పర్? నిసా, ఔరత్ పర్. అల్లాహ్ అంటున్నాడు పురుషునికి అధికారం ఇవ్వడం జరిగింది. ఎవరిపైన? స్త్రీల పైన. కారణం ఏమిటిది? అధికారం ఉంది కదండి. చూడండి, ఇళ్ళలో స్త్రీని కొట్టే అధికారం ఉందా? భార్యని కొట్టే అధికారం ఉందా లేదా? కొడతారు. మీరు అవసరం వస్తే కోప్పడతారా? కోప్పడతారు. మీ ఇష్టం వచ్చిన చోట్ల స్త్రీని పెడతారా? మీ అమ్మగారి ఇంటికానే పెడతారు, వాళ్ళ అమ్మగారి ఇంటికానే పెడతారు, లేదా ఎక్కడ తీసుకెళ్ళి పెడతారు? బయటికి వెళ్ళారు, ఎక్కడన్నా ఇంటికాడ నుంచి బయటికి వచ్చేసారు, భార్య పర్మిషన్ తీసుకొని వెళ్తారా? పర్మిషన్ తీసుకొని వస్తారా? బయటికి ఎక్కడికైనా వెళ్తే ఏం చేస్తారు? మీ ఇష్టం నడుస్తుంది. ఎందుకు? అల్లాహ్ అంటున్నాడు అధికారం మీ చేతిలో ఉంది. కానీ ఎందుకు అంటున్నాడు అల్లాహ్ తాలా? ఫబిమా అన్ఫకు మిన్ అమ్వాలిహిం. ఎందుకు అంటున్నాడు అల్లాహ్ తాలా మీకు అధికారం ఎందుకు ఇవ్వడం జరిగింది అని అల్లాహ్ ఎందుకు అంటున్నాడు అంటే, స్త్రీల పైన ఖర్చు పెట్టే బాధ్యత మీది, అందుకోసమే మీకు ఈ అధికారం ఇవ్వడం జరిగింది అంటున్నాడు అల్లాహ్ తాలా. आपको खव्वाम इसीलिए बनाया गया ताकि औरत पर माल खर्च करने की जिम्मेदारी आपकी है. స్త్రీ పైన డబ్బు ఖర్చు పెట్టే బాధ్యత మీది, దాని కారణంగా మీకు అధికారం లభించింది అంటున్నాడు అల్లాహ్ తాలా. కానీ సోదరులారా, మనకు సాక్షిగా చెప్పండి, ఈ రోజులో 500 మంది మీ కుటుంబీకులకు భోజనం ఎవరు పెడుతున్నారు? పెళ్లి భోజనం ఎవరు పెడుతున్నారు? ఈరోజు అబ్బాయి వాళ్ళ, అమ్మాయి వాళ్ళ? అమ్మాయి వాళ్ళు పెడుతున్నారు. పల్సర్ బైక్ ఎవరు ఇస్తున్నారు మీకు? అమ్మాయి వాళ్ళు. 5 lakhs నెట్ క్యాష్ ఎవరు ఇస్తున్నారు మీకు? ఫర్నిచర్, పలంగ్, బిస్తర్ ఎవరు ఇస్తున్నారు? అమ్మాయి వాళ్ళు. సోదరులు చెప్పండి, అధికారం ఎవరికి ఉండాలి మరి? ప్రాక్టికల్గా ఖర్చు ఎవరు పెడుతున్నారు? లేడీస్ ఖర్చు పెడుతున్నారు. అధికారం ఎవరికి ఇవ్వాలి మరి? మిమ్మల్ని కొట్టే అధికారం ఎవరికి ఉండాలి? తలాఖ్ ఇచ్చే అధికారం ఎవరికి ఉండాలి? ఇంట్లో నుంచి చెల్లగొట్టే అధికారం ఎవరికి ఉండాలి? ఆ గతి కూడా వచ్చేసింది చాలా ఇళ్ళు ఈరోజు. చాలా ఇళ్ళు ఈరోజు ఫీమేల్ డామినేషన్ సొసైటీస్ ఉన్నాయి. కానీ గమనించండి సోదరులు, ఖురాన్ వాక్యాలకు ఏ విధంగా అపోజిట్ జీవితాలు గడుస్తున్నాయి. అల్లాహ్ తాలా స్వయంగా అంటున్నాడు, ఒక పురుషుని బాధ్యత వివాహ సందర్భాలలో అతని బాధ్యత వివాహం కంటే ముందే మొదలైపోతుంది, స్త్రీ బాధ్యత వివాహం తరువాత మొదలవుతుంది. గమనించండి, పురుషుని బాధ్యత వివాహ బంధాలలో అతని బాధ్యత వివాహం కంటే ముందే రెడీ అయిపోతుంది. అతని బాధ్యత వివాహం చేసుకోవాలా? ఓకే, ఏం చేయాలి? వివాహానికి అవసరమైన వస్తువులు మొత్తం ఫస్ట్ నువ్వు జమ చేసుకోవాలి, ఆ తర్వాత వివాహం చేసుకోవాలి. మంచం కానివ్వండి, బిస్తర్ కానివ్వండి, బండి కానివ్వండి, మీ కుటుంబీకులకు ఇచ్చే విందు భోజనం కానివ్వండి, అన్నీ మీ బాధ్యత అని అల్లాహ్ తాలా అంటున్నాడు. మీ భార్య మీ వద్దకు వచ్చిన తరువాత తన బాధ్యతలు మొదలైపోతాయి. మీ కొరకు వండి పెట్టడము, మీ మాటను వినడము, మీ మాటలను శిరస వహించడము. కానీ ఫస్ట్ ఎవరి బాధ్యత? పురుషుని బాధ్యత వివాహం కంటే ముందు. అది జరుగుతుందా ఈరోజు? జరగలేదు. ఈరోజు ఎన్ని వివాహాలైతే మనం వెళ్తున్నామో ఎప్పుడైనా గమనించారా? ఈ వివాహాలలో పాల్గొనడం ఇస్లాంకు వ్యతిరేకం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిస్తున్నాడు, ఏమని? మన్ రఆ మిన్కుమ్ మున్కరన్ ఫల్యుగయ్యిర్ బియదిహి ఫఇన్ లమ్ యస్తతి ఫబిలిసానిహి ఫఇన్ లమ్ యస్తతి ఫబికల్బిహి. వినారా? చెడును చూస్తే ఏం చేయాలి? మొట్టమొదటిగా చేతితోటి ఆపాలి. చేతితోటి ఆపే స్తోమత మీలో లేదు, ఏం చేయాలి? నోటి ద్వారా చెప్పాలి. నోటి ద్వారా చెప్పే స్తోమత కూడా మీ దగ్గర లేదు, ఏం చేయాలి?
హృదయంలో చెడు అనుకొని అక్కడి నుండి జరిగిపోవాలి. అది కూడా చాలా చిన్న స్థాయి విశ్వాసంలో. కానీ మొదటి స్థాయి ఏమిటిది? కొట్టడము. మీ సంతానం మీద మీ అధికారం నడుస్తుందా? సంతానాన్ని కొట్టి చెప్పండి ప్రవక్త గారి పద్ధతి కాదు ఇది అని. భార్యని కొట్టి చెప్పండి ప్రవక్త గారి పద్ధతి కాదు అని చేయరు ఇలాంటి వివాహం. ఇరుగు పొరుగు వారిపై చేయి లేపలేరు. ఏం చేయాలి? నోరు విప్పాలి, చెప్పాలి మీరు చేసే పద్ధతి ప్రవక్త గారి పద్ధతిలో లేదు, ఈ వివాహంలో నేను పాల్గొనలేను అని. అది చేయలేకున్నట్లయితే మనసులలో చెడు అనుకుని దాని నుండి దూరంగా ఉండాలి. కానీ మనలో ఏ విధంగానైతే వివాహాలు చేసేవారు కపట విశ్వాసులైపోయారో వివాహాలలో పాల్గొనే వారి పరిస్థితి కూడా అలానే ఉంది. ఎందుకు? 3 రకాలుగా ఉంటారు చూడండి. మొట్టమొదటి వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? అతనికి ఎప్పుడైతే వివాహ ఆహ్వాన పత్రిక వస్తుందో ఏం చేస్తాడు? తీసుకొని పెట్టేసుకుంటాడు, వివాహంలో వెళ్ళడు. ఫస్ట్ కేటగిరీ ముస్లిమ్స్ ఏం చేస్తారు? వివాహ ఆహ్వాన పత్రిక స్వీకరిస్తారు కానీ వివాహాలలో వెళ్ళరు. వివాహం అయిన తర్వాత ఒకవేళ అడిగాడు అనుకో, క్యా వచిచా న్యాయ మేరీ షాదీ మే, అరే ఆరోగ్యం బాగాలేకుండా అందుకే రాలేదు. అబద్ధం. వివాహంలో ఎందుకు వెళ్ళలేదు తెలుసు అతనికి. అతను కట్నం తీసుకుంటున్నాడు, అతని వివాహంలో వీడియోగ్రఫీ ఉంది, అతని వివాహంలో బఫ్ సిస్టమ్ ఉంది, అందుకే వెళ్ళలేదు. కానీ నోటి ద్వారా చెప్పే ధైర్యం చేయట్లేదు. వివాహ ఆహ్వాన పత్రిక తీసుకొని వచ్చినట్లయితే, సోదరా నీ ఈ వివాహంలో అమ్మాయి వారి తరపున విందు భోజనం ఉందా? నీ ఈ వివాహంలో అమ్మాయి వారి తరపున కట్న కానుకలు తీసుకుంటున్నావా? నీ ఈ వివాహంలో ఏదైనా ఇస్లాంకు వ్యతిరేకంగా సాంప్రదాయాలు జరుగుతున్నాయా? అడగరు. జరుగుతున్నాయంటే అతని నోటి ముంగట, సోదరా ఏ వివాహం అయితే ప్రవక్త పద్ధతిలో జరగదో ఆ వివాహంలో నేను పాల్గొనలేను అని నోటి ద్వారా చెప్పలేకపోతారు. ఏం చేస్తారు? శుభవార్త ఇచ్చేసి వెడ్డింగ్ కార్డు పెట్టేసుకుంటారు. తర్వాత వివాహంలో వెళ్ళరు. ఎప్పుడైనా కలిసినట్లయితే అప్పుడైనా సాక్ష్యం చెప్తారా? కనీసం ఎందుకు రాలేదు అంటే, నువ్వు ఇస్లాంకు వ్యతిరేకమైన వివాహం చేస్తావు అందుకే రాలేదు అని చెప్పరు. ఏమంటారు? तबीयत खराब थी बेटा मेरी, वो तुम्हारी चाची की तबीयत खराब थी, हॉस्पिटल लेके गया था, वो आपकी आप ही फोन करी उधर चले गया था. అబద్ధం ఆడతారు. రెండో రకాల కపట విశ్వాసులు ఏం చేస్తారు? వివాహ ఆహ్వాన పత్రిక అందిన తర్వాత వివాహాలలో పాల్గొంటారు, ఆలింగనం చేసుకొని ముబారక్బాదీ ఇస్తారు. భాయ్ ఆప్కో షాదీ ముబారక్, ఆప్కో బచ్చా ముబారక్ అని ముబారక్బాదీ ఇచ్చేస్తారు. కానీ భోజనం చేయకుండా వచ్చేస్తారు. ఇది పద్ధతి కాదు సోదరులారా, బహిష్కరణ. మూడవ అతి దారుణమైన కపట విశ్వాసం ఏం చేస్తారు? వివాహ ఆహ్వాన పత్రిక వచ్చిన తర్వాత వివాహాలలో హాజరైపోతారు, ముబారక్బాదీ ఇచ్చేస్తారు, కడుపు నిండా భోజనము కూడా చేస్తారు. చేసి వారి ఫంక్షన్ హాల్ కుర్చీలలో కూర్చొని పక్క వారితో మాట్లాడతారు. ఇర్ఫాన్ ఇతను వడ్డీ పైన అప్పు తీసుకొచ్చాడు కదా, ఇంత డెకరేషన్ అవసరమా? మీ దగ్గర డబ్బులు లేకుంటే కదా ఇన్ని రకాల వంటకాలు పెట్టే అవసరం ఏమిటి అని కడుపు నిండా తిన్న తర్వాత వ్యతిరేకతను మొదలు పెడతారు. అరే నీకేం అవసరము? నువ్వు అంతలా వ్యతిరేకత చూపేవాడివైతే ఎప్పుడైతే వివాహ ఆహ్వానము నీకు అందినేదో, లేదా ఎప్పుడైతే నీకు తెలిసినదో అతను వివాహం చేసుకోబోతున్నాడో అని అప్పుడు వెళ్ళి అతను ఇస్లాహ చేయాలి. మీ దగ్గరికి ఎక్కువ మొలసా వస్తాడు, ఇక్కడికి వచ్చే ముందు తెలుస్తుంది. ఇక్కడ బయాన్ ఇవ్వడానికి ఒక మొలసా వచ్చేవాడు ఉన్నాడు, కానీ ఫస్ట్ టైం మీకు తెలుస్తుంది ఏమని? వచ్చే మొలసా బయాలేదీస్ కాదు, ప్యూర్ జెండాకుండా పార్టీ. రాణిస్తారా మీ మసీద్లోకి? సోదరులను మనకు సాక్ష్యం చెప్పండి. మీ మెంబర్ పైన అహ్లేదీస్ అనుకునే ఈ మెంబర్ పైన ఎవరైనా జెండా పార్టీ వాళ్ళు వచ్చి ప్రసంగం చేయాలనుకుంటారు, లేదా జుమా ఖుత్బా ఇవ్వాలనుకుంటారు, మీకు ముందే తెలుసు వచ్చే అతను అహ్లేదీస్ కాదు, ఆహ్వానిస్తారా రావడానికి? ఎందుకు? ఖురాన్ హదీసే బోధిస్తాడు కదా అండి అతను కూడా. శైతాన్ మీకు ఆయతల్ కుర్సీ నేర్పించినప్పుడు అతను అదే ఖురాన్ హదీస్ బోధిస్తాడు. కారణం మీ అఖీదా దృఢమైనది, అతని అఖీదా దృఢం కానీ. సరే ఒక వ్యక్తి వచ్చేసాడు, ముందు తెలియదు మీకు, ఇక్కడికి వచ్చేసాడు, కొంతలో ప్రసంగం మొదలు చేయబోతాడు, వచ్చేసాడు ఆహ్వానం తీసుకుని హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా పాపం వచ్చేసాడు. ఉదయం నుండి ఈ ప్రోగ్రాం కొరకు సాయంత్రం వరకు వెచ్చించాడు. మైక్పై ఆహ్వానించే సమయంలో మీకు తెలిసింది ఇతను జెండా పార్టీ అని. ఏం చేస్తారు అప్పుడు? అరే పాపం అంతా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాడు కదా చెప్పని మీరు అంటారా? చూడండి అతను చెప్పేటి అవే ఖురాన్ వాక్యాలు, కానీ మీ అఖీదా మనిషి కాని వలన అతన్ని మీరు స్వీకరించరు. వచ్చినా కానీ అతనిని ప్రసంగం చేయనియరు. కానీ అలాంటిది ఒక వ్యక్తి వివాహం చేసుకోబోతున్నాడు, మీకు తెలుసు అతను చేసుకునే వివాహంలో ప్రవక్త గారి పద్ధతి పూర్తిగా నశించేస్తున్నాడు. అతను తెలిసిన తర్వాత కూడా ఎలా వెళ్తున్నారు? ఇదా మీ అసలైన అహ్లేదీస్ అఖీదా? కాదు సోదరులా. అహ్లే హదీస్ ఎక్కడైతే మీరు లోగో చూస్తారో, లోగో రాసిందో దానిపైన, ఆ లోగో పైన ఒక ఆయత్ ఉంటుంది తెలుసా? ఏంటిది ఆయత్? వల్తకుం మిన్కుం ఉమ్మతున్ యదుఊన ఇలల్ ఖైరి వయఅమురూన బిల్ మఅరూఫి వయన్హౌన అనిల్ మున్కర్. ఏమిటిది? అహ్లే హదీస్ స్లోగన్ ఇది. అహ్లే హదీస్లో స్లోగన్ ఏమిటిది? వారి జీవిత లక్ష్యం ఏమిటిది? అహ్లే హదీస్ అంటే
మంచి వైపునకు ఆహ్వానించాలి, చెడు వైపు నుండి ఆపేయాలి. ఇది మీ జీవిత కర్తవ్యము. కానీ ప్రజలను మంచి వైపునకు ఆహ్వానించడం, చెడు నుండి ఆపే కర్తవ్యమైన ఈ అహ్లేహదీసులు ఈరోజు ఇలాంటి విందులలో పాల్గొంటున్నారు, కడుపున్న భోజనాలు కూడా చేసి వస్తున్నారు. గమనించండి సోదరులారా, ముమ్మాటికి జాయిజ్ లేదు సోదరులారా. ఈరోజు మనం మోదీని చీడని అంటాము, వాస్తవం. అరే झूठाయో एक नंबर మోదీ అంటామా? అతనికంటే ఘోరమైన అబద్ధాలకు మన ముస్లింలు. అంత తెలిసినప్పటికీ వివాహమైన తర్వాత వెళ్ళి అడగండి, అరే మొన్నే ప్రసంగం విన్నారు మీరు, అది జాయిజ్ లేదు అని, మళ్ళీ ఇంతలా ఖర్చు ఎలా పెట్టి ఇచ్చేసారు అమ్మాయి వాళ్ళకు, ఏమంటారు? హమ్ లోగ్ బహుత్ బోలే భయ్యో లోగ్ నహీ సునే, మేము చాలా చెప్పేసాము, వాళ్ళు వినలేదు. అబద్ధం. అరే నువ్వు ఖుషీసే దేలియే, అబద్ధం. మొత్తం అబద్ధాలు సోదరులారా. వాస్తవమైన పద్ధతి ఎలా ఉంటుంది అంటే మీ మనస్సాక్షిగా ప్రశ్నించి చూడండి. మీరు వెళ్తున్నారు అబ్బాయి వాళ్ళ దగ్గరికి సంబంధం అడగనికి, అప్పుడు ఒక వాస్తవమైన విశ్వాసం ఎలా ఉంటాడు అంటే తన కూతురి వివరాలు ఇచ్చే ముందే, నాకు ఒక అమ్మాయి ఉంది, మీరు నా ఇంటికి వచ్చేసారు నా అమ్మాయి సంబంధం కొరకు, వచ్చిన తరువాత నా అమ్మాయి డీటెయిల్స్ చెప్పే ముందే, నా అమ్మాయి ఫోటో చూపించే ముందే నేను ఒక 2 వాక్యాలు చెప్తాను మీకు సోదరా, గమనించు. నా కూతురి వివాహం ఏదైతే నేను చేస్తానో పూర్తి ప్రవక్త గారి పద్ధతిలో చేయాలనుకుంటున్నాను. ఫలానా మా వీధిలో మసీద్ ఉంది, అసర్ నమాజ్ టైంలో నా కూతురుని తీసుకొని అక్కడికి వచ్చేస్తాను నేను, నీవు కూడా నీ కొడుకును తీసుకుని అక్కడికి వచ్చేసేయాలి. అసర్ నమాజ్ తరువాత మస్జిద్లో వివాహం జరుగుతుంది, కాసేపు నికా ఖుతుబా జరుగుతుంది, అక్కడి నుండే నా కూతురుని తీసుకొని వెళ్ళిపోవాలి. బస్, 1 రూపాయి ఖర్చు కూడా నేను చేయను, నీవు షార్ట్ ముఖ్తసర్ వలీమా చేయాలి. ఇది కండిషన్. ఒకవేళ నీకు ఈ కండిషన్ అంగీకారం అయితే నా కూతురి వివరాలు నీకు తెలియపరుస్తాను, నా కూతురి ఫోటోను కూడా నీకు చూపిస్తాను. ఇది కండిషన్. అబ్బాయి వాళ్ళు వెళ్తున్నారు అమ్మాయి వారి ఇంటికి, వెళ్ళి అంటారు నా కొడుకున్నాడు, కానీ కొడుకు వివరాలు చెప్పే ముందు కండిషన్ వినండి. నా కొడుకు వివాహం ఎలా చేయాలనుకుంటున్నాను అంటే, అమ్మాయి వారి వీధిలో ఏదైతే మసీద్ ఉంటుందో ఆ మసీదులో నా అబ్బాయిని తీసుకొని వచ్చేస్తాను అసర్ సమయంలో. ఆ అమ్మాయి వాళ్ళు కూడా ఈ అమ్మాయిని తీసుకొని మసీద్లో వచ్చేసేయాలి. అసర్ నమాజ్ అయినా వెంటనే మా అబ్బాయి వివాహం జరుగుతుంది అక్కడ, మా అబ్బాయి ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. వీలైతే అదే రోజు లేదా 2వ రోజు షార్ట్ ముఖ్తసర్ వలీమా చేసేస్తాడు. ఇది కండిషన్. ఒకవేళ మీకు ఈ కండిషన్ అంగీకారమే అయితే మా అబ్బాయి వివరాలు మీకు తెలియపరుస్తాము, మీరు మీ అమ్మాయి వివరాలు తెలియపరచండి. ఈ కండిషన్ మీకు అంగీకారం లేకున్నట్లయితే లకుం దీనుకుం వలియ దీన్, మీ ధర్మం మీతోటి, నా ధర్మం నాతో వచ్చేసారు. సోదరులారా, ఈ ఆచరణ అవలంబిస్తారా ఈరోజు ఎవరైనా? అవలంబించరు. దూరం వరకు ఈ ఆలోచన రాదు. అసలు పెళ్లి కంటే ముందు, వివాహానికి ముందు 4-5 సార్లు వెళ్ళి కూర్చుంటారు అమ్మాయి వాళ్ళ ఇంట్లో. అమ్మాయిని చూడడం కొరకు ఒకసారి, సంబంధం ఖాయం చేసుకోవడం కొరకు ఒకసారి, ఎంగేజ్మెంట్ పేరుతో ఒకసారి, ఆ తర్వాత డేట్ పెట్టుకోవడం అని ఒకసారి, ఆ తరువాత వివాహం కొరకు. ఈ 4-5 సార్లు వెళ్తారు కదా, ఏం మాట్లాడతారు మీరు గమనించారు ఎప్పుడైనా? గమనించలేదు సోదరులారా. అందుకే ఇక నుండి ఫైసలా చేసుకోండి. ఎప్పుడైనా ఇంట్లో ఎవరిదైనా వివాహం చేయవలసి వచ్చినట్లయితే పూర్తిగా ప్రవక్త గారి పద్ధతిలోనే వివాహం చేస్తాము. ఎవరైతే ప్రవక్త గారి పద్ధతిలో వివాహం చేయరో, ఎప్పుడైతే ఇంటికి ఆహ్వాన పత్రిక తీసుకొని వస్తాడో అతని మొహం పైన, సోదరా నీవు చేస్తే ఇలాంటి వివాహాల వలన చాలా రకాల చెడు పాప కార్యాలు ఉన్నాయి, నేను ఈ వివాహంలో పాల్గొని ప్రళయ దినం రోజున సాక్ష్యంగా ఉండలేను, నన్ను క్షమించు, నేను రాలేను అని చెప్పడము ఈ రోజులలో అసలైన జిహాద్ సోదరులారా, అసలైన విశ్వాసం ఇది. अल्लाह रब्बुल आलमीन से दुआ है परवरदिगारा, जो कुछ सुना गया है, जो कुछ कहा गया है, सुनने वालों को और कहने वालों को इन तमाम बातों पर अमल करने की तौफीक अता फरमा। हम तमाम को सुन्नत निकाह करने की तौफीक अता फरमा। लड़की के यहाँ 1 रुपये का खर्चा हुए बगैर शादी करने की तौफीक अता फरमा। वलीमा मुख्तसर करने की तौफीक अता फरमा। जो ऐसी शादी नहीं करते उनकी शादियों का बैकआउट करने की तौफीक अता फरमा। जब तक हमें इस दुनिया में जिंदा रख सही इस्लाम पर अमल करने की तौफीक अता फरमा। जब खातिमा हो ईमान बिल खैर होने की तौफीक अता फरमा। सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।